చేసినవి 40 సినిమాలు కానీ ఒక్క సెన్సార్ కట్ కూడా లేకుండా తీసిన ఏకైక దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఆయన ఎన్నో సిల్వర్ జూబ్లీ సినిమాలను మనకు అందించారు. మరి కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అతి త్వరలో ఆయన వరుసగా ఒక 5-6 సినిమాల సబ్జెక్టులు రెడీ చేసుకుని అద్భుతమైన కంటెంట్ తోటి గతంలో చేసిన సినిమాల్లాగే ఒక మంచి కీ పాయింట్ని ఎంచుకుని ఎన్నెన్నో కొత్త విశేషాలని మన ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం ఆయన మాటల్లోనే మనం విందాం. నమస్కారం అండి ఎస్వి కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి సురేష్ గారు. మాయలోడు సినిమా వచ్చి 27 సంవత్సరాలు అయింది. అప్పుడు మిమ్మల్ని నేను ఎలా చూశాను, ఇప్పటికీ మీలో అలాగే ఉంది. బాడీలో కానీ, పర్సనాలిటీ కానీ, బిహేవియర్ కానీ, ఎనర్జీ కానీ ఏది ఎక్కడా తగ్గలేదు. ఈ సీక్రెట్ ఏంటి? అంత భగవంతుడి కృప అండి. యాక్చువల్గా దేనికి ప్రత్యేకంగా సీక్రెట్స్ అంటూ ఉండవు, కానీ బట్ కొంత మేరకి మనకు ఉన్నటువంటి యాటిట్యూడ్, బిహేవియర్, మెయిన్గా చెప్పాలి అంటే పీస్. మనం ఎంత పీస్ని సాక్రిఫైస్ చేస్తామో అంతా మన ఫేస్ మీద, మన బాడీ మీద, మన హెల్త్ మీద పడద్దండి. ఎంత పీస్ని మనం పోగేసుకోగలుగుతామో ప్రతిదీ కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటుందండి. ఇట్ గివ్స్ ద గ్లో, ఇట్ గివ్స్ ద హెల్త్, ఇట్ గివ్స్ ద ఎవ్రీథింగ్ అండి. ఎవ్రీథింగ్, యాక్టివ్నెస్, ప్రతిదీ ఉంటుంది. అలా ఉండాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు, అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అంతగా వీలు కాదు, బట్ వీలైనంత వరకు కూడా మనకు సమస్యలు కొని తెచ్చి పెట్టుకోకుండా వీలైనంత వరకు మనం ఫెయిర్గా ఉన్నట్టయితే, ఫెయిర్గా ఉండగలిగితే మాత్రం చాలా వరకు మనకు ప్రశాంతత ఎక్కడికి పోకుండా ఉంటుందండి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అంటే ఇక హెల్త్ కోసం మనం ఎక్కువ కేర్ తీసుకోవడం. యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా సరే మందు కొడతాడు, కొంతమంది సిగరెట్లు విపరీతంగా కాల్ చేస్తారు, ఇక కొంతమంది చాలా వాటికి అలవాటు పడిపోతారండి. అంటే మన శరీరానికి ఏదైనా సరే ఒక బ్యాడ్ హ్యాబిట్ని కనుక అలవాటు చేస్తే అంత గొప్పగా అలవాటు అయిపోద్ది అనమాట. ఇప్పుడు దీన్నే పాజిటివ్గా మార్చుకోవడం అంటే, ఇంత ఇలాగ అలవాటు పడిపోయేటటువంటి చెడ్డ అలవాటు ఉన్నప్పుడు మంచి అలవాటునే ఇంత చెడ్డ అలవాటులాగా మనం ఎందుకు అలవాటుగా చేసేసుకోకూడదు? థింకింగ్ ఇన్ ద పాజిటివ్ వే అండి, రివర్స్. అప్పుడు ఏమవుతుందంటే మనం హెల్దీయెస్ట్ ఆహారం తినాలి, అది కూడా లిమిటెడ్గా తినాలి. ఇవన్నీ కూడా మనకు అలవాటుగా మారిపోతాయి. మారిపోయినప్పుడు ఏంటంటే మన శరీరం మనం చెప్పినట్టు మన మాట వింటూ ఉంటుందండి. మిమ్మల్ని మాయలోడు సినిమా అప్పటి నుంచి చూస్తున్నా, నేను ఎప్పుడు షూటింగ్ కవరేజ్కి వచ్చినా రోజుకో షర్ట్ మీరు వేసేవారు. తర్వాత దాని గురించి నేను ఎంఏలో కవర్ అప్పుడు నేను టీంని అడిగా, ఏంటి నేను కంటిన్యూగా 2 రోజులు 3 రోజులు షూటింగ్ కూడా వచ్చా, ఇవాళ వేసిన షర్టు నెక్స్ట్ డే ఉండేది కాదు. అలా కంటిన్యూ అడిగితే అవునండి, ఆయన ఎప్పటి నుంచి మన సినిమా బిగినింగ్ నుంచి ఎప్పుడు వరుసగా ఆ సినిమా ఏంటి, మాయలోడు ఏంటి, ఈ వరుసగా ఈ సినిమాలన్నీ వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. కొబ్బరిమండలంలోనూ మన ఎమ్మెల్యేలు అప్పుడే నేను అడిగాను అనమాట. అప్పుడే బాగుతూ అది కంటిన్యూగా మీ లాస్ట్ సినిమా వరకు అట్లాగే మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు ఏ రోజు వేసిన షర్ట్ మళ్ళీ 7, అదేంటి కాన్సెప్ట్ ఏంటి, దాని ఎలా సెంటిమెంట్ ఏదైనా ఉందా? సెంటిమెంట్ ఏమీ లేదు, కానీ జనం మధ్యకి మనం వెళుతూ ఉన్నప్పుడు అండి, ఆల్వేస్ లుక్ ఫ్రెష్, ఆల్వేస్ లుక్ న్యూ, కొత్తగా కనిపించడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఒక ఇండివిజువల్ సాధారణంగా ఏంటంటే నేను ఇలా చేతుల పైకి లాగుతాను, ఇది మడత పడతాను, ఇది ఒక ప్యాటర్న్ నేను పెట్టుకున్నానండి. అది ఎక్కడ నేర్చుకున్నాను అంటే మహానుభావుల గురించి మనం మాట్లాడుకోలేము కాబట్టి ఇన్స్పైర్ అవ్వగలం, కాబట్టి ఇన్స్పైర్ అయ్యే హక్కు మాత్రం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చిన్న కళ్ళజోడు పెట్టుకుని ఇలా ఒక గీత వేస్తే గాంధీని అనుకుంటాం మనం. ఇంకేం అక్కర్లేదండి, ఒక రౌండ్ కళ్ళజోడు గీత వేస్తే చిన్న చెవి మార్క్ వేస్తే చాలు, మీరు గాంధీ. అలాగే కోటికి కనుక గులాబీ పువ్వు పెడితే నెహ్రూ అంటారు. సో ఇలాగా ఏదైనా ఒక ఇండివిజువల్గా మనకంటూ ఒక రికగ్నైజేషన్ ఎలాగ మనం తెచ్చుకోవటం అని ఈ చేతులు పైకి పెట్టడం పెట్టాది బాగా క్లిక్ అయ్యింది. మీ షర్ట్ల బారు మీ నిర్మాత అచ్చిరెడ్డి గారి మీద పడేదా, నిర్మాత మీద పడేదా, మీరు పర్సనల్గా కొనుక్కునేవారా? నేనే కొనుక్కునేవాడండి. నాకు ఇష్టం షర్ట్స్ అన్నీ కూడా సరదాగా, అంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడం ఇష్టం, ఉత్సాహంగా ఉండడం ఇష్టం, ఆరోగ్యంగా ఉండటం ఇష్టం, ఇప్పుడు కొత్తగా కనపడడం ఇష్టం. ఈ ఇష్టాల్లో అది కూడా ఒక భాగం. కాబట్టి ఎలాగైతే నేను నా మిగతా
అదంతా ఎలాగైతే నేను ఆర్గనైజ్ చేసుకుంటానో అలాగే నా బాడీ, నా షర్ట్స్ యొక్క ఇంపాక్ట్ ఇట్లా మెయింటైన్ చేసుకుంటాను. అప్పట్లో మీ సినిమాల్లో చేసిన హీరోయిన్స్ చాలామంది చెప్తూ ఉండేవారండి, వాళ్ళ కమిట్మెంట్ అప్పుడు మమ్మల్ని ఎంతో సాంప్రదాయంగా చూసేవారు, డబ్బుతో పాటుగా మాకు పట్టు చీర తెచ్చిపెట్టేవారు, సాంప్రదాయంగా గాజులు ఇవి పెట్టేసి వెండి పల్లెల్లో పెట్టేసి అలా ఇచ్చేవారని సౌందర్య కానీ రమ్యకృష్ణ హీరోయిన్లు చాలా చాలా గొప్పగా చెప్పేవారు. సినిమా అయిపోయిన తర్వాత కూడా మీరు అది అట్లా ఆ లాస్ట్ డే రోజు ఒక సెలబ్రేషన్గా చేసి వాళ్ళని గౌరవంగా పంపించడం ఇవన్నీ చేసేవారు. దాని గురించి అంటే బేసికల్గా అమ్మ నేర్పిన సంస్కారం ఉంటుంది కదా అండి. ఎవరు మా అమ్మ కూడా ఒక ఆడదే కదా, నా భార్య కూడా ఒక ఆడదే, అవును అవును అవును, నా కూతుళ్ళు కూడా ఒక ఆడవాళ్ళే. వీళ్ళతో నేను చాలా ఫెయిర్గా చాలా హ్యాపీగా ఉండాలి అనుకున్నట్టయితే నా సరౌండింగ్స్లో ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ ఉండకూడదండి. ముఖ్యంగా వాళ్ళ మనసులో ఎక్కడ కూడా ఎలాంటి ఇంత క్లేష్, మా నాన్నగారు లేకపోతే మా ఆయన లేకపోతే మా అబ్బాయి ఇలాంటి ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్లో ఒక ప్రౌడ్ ఇవ్వాలండి. మన యాటిట్యూడ్లో అన్నిట్లోనూ మనం సక్సెస్లోనే ఇవ్వగలుగుతామని గ్యారంటీ లేదు, విపరీతంగా సంపాదించేసి ఇవ్వగలుగుతామని గ్యారంటీ లేదు, కానీ మన యాటిట్యూడ్లో మాత్రం ఇవ్వగలుగుతామనే గ్యారంటీ మాత్రం ఉంటుందండి. అది ఎందుకంటే మన చేతుల్లో పని మన యాటిట్యూడ్. అందుకని నేను ఆ మెయింటెనెన్స్ అనేది టోటల్గా చేసుకుంటూ వచ్చేవాడిని. ఇది నాకు బాగా అలవాటు అయిపోయి ఈవెన్ ఆన్ స్క్రీన్, అందుకని నా సినిమాల్లో అబ్సిడిటీ ఉండదండి. అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండదు, ఎప్పటికీ ఉండదు. అబ్సిడిటీ బదులు నేను కాంపన్సేట్ దేంతో చేస్తాను అని అంటే కామెడీతో చేస్తా. అందుకని వాళ్ళకి ఇందులో అబ్సిడిటీ ఉందా లేదా, లేకపోతే ఏదైనా ఐటమ్ సాంగ్స్ లాంటివి మనం పెడుతున్నారా లేదా, ఎక్స్పోజర్ మనకు ఉందా లేదా, డబుల్ మీనింగ్ ఉందా లేదా, ఇంక ఇలాంటిది ఆలోచించరు వాళ్ళు. కామెడీ ఉందా లేదని మాత్రం ఆలోచిస్తారు, సెంటిమెంట్ ఉందా లేదా అని ఆలోచిస్తారు, ఇంత మించి ఇంకేం ఆలోచించరు. అంచేత నాకు అవకాశం దొరికింది కాబట్టి నేను అటువైపు నేను అందరి దృష్టికి తీసుకెళ్ళగలిగాను. భగవంతుడి దయ వల్ల ఆడియన్స్ నాకు బాగా కోఆపరేట్ చేయటం వల్ల వాళ్ళ దగ్గర ఆ ముద్ర వేసుకోగలిగా. అంచేత అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అలా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాను. ఇక మీరు ఇందాక చెప్పారే, అవి చాలా సందర్భాల్లో ఎదురయ్యాయండి. శుభలగ్నం అప్పుడు అందరం వెళ్ళిపోయేటప్పుడు సాధారణంగా లాస్ట్ షాట్ ఉంది అని అంటే మాత్రం నా లాస్ట్ షాట్ని ఓన్లీ ఏదో ఎవరిదో ఒకరిదో ఇద్దరిదో ఒక చిన్న క్లోజ్ షాట్ తోటి ఆ గుమ్మడికాయ కొట్టేస్తా. దానికోసం ఒక పర్టికులర్గా పెట్టుకుంటాం ఒక డేట్, గుమ్మడికాయకి ఒక డేట్ పెట్టుకుంటాం. అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు ఓపెనింగ్ షాట్ తీస్తాం కదండి, ఈ షాట్ ఎక్కడ వాడం మేము. ఓకే, అంటే సినిమాలో ఉన్నా ఉండకపోయినా ఉండేటట్టుగా కూడా కాదండి, సరదాగా చిన్న డైలాగ్ తోటి చెప్పగానే క్లాప్స్ కొట్టేసి సరదాగా లెట్ దమ్ ఎంజాయ్ ఇట్ ద డే 1 అండ్ లెట్ దమ్ ఎంజాయ్ ద డే అంటే ఇది కాన్సెప్ట్ అండి. ఈ మధ్యలోనే షూటింగ్ డేస్ అన్ని, ఈ 2 రోజులు కూడా తీసుకుంటాం అందరి దగ్గర. తీసుకుని ఇక అక్కడి నుంచి ఎంజాయ్ చేస్తూ పని చేయటం అనే కార్యక్రమం పెట్టుకుంటాం. అప్పుడు అలా ఎంజాయ్ చేస్తూ పెట్టుకోవాలి అని అంటే మనలో అవకతవకలు ఉండకూడదు. ముఖ్యంగా మానసికంగా కానీ ఏ రకంగా కూడా మన చూసే విధానంలో కానీ మాట్లాడే పద్ధతిలో కానీ ద పయాస్, డిగ్నిటీ, స్టేటస్, స్టాండర్డ్స్ ఇవి డెఫినెట్గా ఉండాలండి. అది నేను మెయింటైన్ చేసేవాడిని. ఎవరినైనా సరే, అమ్మ ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా, తల్లి బాగున్నారా, ఓకే వెరీ గుడ్, చక్కగా మాట్లాడడం. అలాగే వాళ్ళందరికీ కూడా వెళ్ళిపోయేటటువంటి రోజు నాడు వీలైనంత వరకు ఎవరికి హీరోయిన్స్ వాళ్ళకే ఆ రోజుకి ఎవరు ఉంటే వాళ్ళకే కాస్తంత పట్టుబట్టలో లేకపోతే ఏదో బట్టలు లాంటివి పెట్టడం సాంప్రదాయం. చిన్న ఆకు ఒక్క అందులో కాస్త కోస్త రూపాయో పాపాయో డబ్బులు పెట్టడం, చిన్న వీలైనంత ఒక వెండి పళ్ళెమో ఏదో పళ్ళెం కొనడం, దీంతో పాటు ఇచ్చేసేయడం. అంటే ఇట్ ఆల్ షోస్ ది కైండ్ ఆఫ్ performance they gave it to me, to my characters, and at the same time that my gratitude towards them, towards their art, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కళని నేను నా పాత్రల ద్వారా, నా పాత్రలను వాళ్ళ ద్వారా నేను తీసుకున్నటువంటి దానికి కృతజ్ఞతగా నేను వాళ్ళకి ఆ మర్యాదను అందించేవాడండి. అది పెద్ద గొప్ప విషయం కాదు అది, కానీ ఆ మర్యాద మాత్రం గొప్ప విషయమే. ఓకే, అది ఆల్వేస్ అప్పుడే ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు. ఓకే ఓకే. ఆ హీరోయిన్స్ ఏమనేవారు సార్ అప్పుడు? చాలా చాలా ఎఫెక్షనేట్గా ఫీల్ అయ్యేవారండి. ఎఫెక్షనేట్గా, చాలా ఎఫెక్షనేట్గా, ఎంత క్లోజ్గా, ఎంత చక్కగా. అంటే ఇక్కడ ఇండస్ట్రీలో నాకు కొండంత అండు ఉంది. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, మా తండ్రిలా చూసుకుంటాడు, అన్నలా చూసుకుంటాడు, నా తమ్ముడిలా చూసుకుంటాడు, నా అన్నలా. ఇలాంటి ఒక భావం ఉంటుంది చూడండి,
అవును అవును. ఆ ఫీలింగ్ ఉండేది అందరిలో కూడా. అది యాక్చువల్గా డైరెక్టర్స్ అనేది అంటే అప్పుడు ఉండేదే లేదు పెద్దగా బయటకు వచ్చేది కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ లేదంటే గొప్ప కోసం లేదా యూట్యూబ్లో కానీ ఇలా అందరూ డైరెక్టర్ అనేది కమిట్మెంట్ ఉన్న హీరోయిన్స్ పెట్టుకోవడం, ఒక కమిట్మెంట్ ఉన్న తోటే డైరెక్టర్ ఆ సినిమా ఓకే చేస్తాడని కొంతమంది అట్లాగా చాలామంది లేడీస్ ఈ మధ్యన ఎక్కువ ప్రచారం చెప్పడం ఓపెన్గా ట్విట్టర్లో పెట్టడం కానీ పెట్టడం కానీ ఇట్లాగా ఎక్కువ జరిగినాయి కదా సార్. అంటే అప్పుడు ఇప్పటికి ఎందుకు తేడా వచ్చింది డైరెక్టర్స్లో కానీ లేకపోతే ఈ ట్రెండ్లో కానీ దాని మీద ఏం చెప్తారు? అంటే మీరు ఎంత సాంప్రదాయంగా ఒక పవిత్రంగా చూసుకుని బిగినింగ్ డేని ఎండింగ్ వరకు వాళ్ళకి అంత పరిచయం పెట్టి ఒక ఇదిగా ఒక చెల్లెలుగా ఒక ఇదిగా మీరు ఫాలో చేశారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే కమిట్మెంట్ ఉంటేనే సినిమాలు చేస్తారు అనే ఇది బాగా ఎక్కువ వచ్చింది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గానండి మనందరం కూడా ఒక చోట ఒక పని నిమిత్తం అంటే ఒక పని, ఆ పని ఏమిటి అని అంటే ఒక సినిమా తీయడం. ఈ సినిమాకు ఒక కథ, ఈ కథలోని పాత్రలు, ఈ పాత్రల కోసం మనం వాళ్ళందరినీ మనం పిలుచుకుని వస్తున్నాము. మనం కథ తయారు చేసుకున్నాము అంటే అది మనలోంచి పుట్టుకొచ్చింది కదా, మన ఆలోచనలోంచి పుట్టినవ్వండి, అవునా? మన మన రక్తాన్ని లేకపోతే మన శ్రమనే మన చెమటతోటి మన పెన్నుతో రాసి పుట్టింది కదా. అంటే ఇట్స్ ఎ చైల్డ్ ఆఫ్ అస్. సో హూ ఆర్ దే ఆర్ చైల్డ్ టు అస్. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మీ పాత్రలు నటించడానికి వాళ్ళు దేవర్ హైర్డ్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఏమిటి అని అంటే మీ పాత్రలకు మీరు ఇచ్చే మర్యాదే వాళ్ళకి మీరు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. వాళ్ళని అదే సంస్కారంతో మనం చూడాలి. ఇది నా భావన. అది ఓకే. మిగతా వాళ్ళు ఎలా ఉంటారు అనేటటువంటిది నేను కామెంట్ చేస్తాను. ఈ మంచి కామెంట్స్ నేను కూడా చూస్తున్నానండి. చూసిన ప్రతి కామెంట్కి నేను ఫీల్ అవుతున్నాను. అయ్యో పాపం ఈ అమ్మాయికి లేకపోతే ఈవిడికి లేకపోతే ఈ పాపకి ఇంత కష్టం వచ్చిందే అన్న ఫీలింగ్ ఏముంటుంది తప్ప నాకు. కానీ నేనేం చేయగలుగుతాను? నేను ఒంటరిని, నేనేమి ఏం చేయలేను. అందుకని ఫీల్ అవుతాను, బాధపడతాను అంతే తప్ప అంతకుమించి ఇంకేమీ చేయలేక మౌనంగా ఊరుకోవడం అంతే. అప్పటికి ఇప్పటికి హీరోయిన్లో వచ్చిన మార్పు ఏంటి అనుకుంటున్నారు మీరు? ఎవరైనప్పటికీ కూడా అప్పుడు ఇప్పుడు కూడా దే హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దెయిర్ క్యారెక్టర్స్ అండి. ముఖ్యంగా స్క్రిప్ట్లో ఏవైతే పాత్రలు ఉన్నాయో ఆ పాత్ర లోపల వాళ్ళ ప్రవేశం ఎవరు బాగా చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా దే విల్ బి అప్రిసియేటెడ్ అండ్ దేర్ రెమ్యూనరేషన్ విల్ ఆల్సో బి అప్రిసియేటెడ్. డబ్బులు కూడా ఎక్కువ ఇస్తారు, మర్యాద ఎక్కువ ఇస్తారు, గౌరవం ఎక్కువ ఇస్తారు. అట్లా చేసుకుంటూ వెళ్తారండి. అంచేత ఏంటంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒక అంటే మర్యాదలో ఎలాగ మనకి మార్పులు రాకూడదు, వస్తే అది మన దురదృష్టం అంతే. అది కాకుండా మనం ఏ పాత్రలు అయితే మనం ఫీల్ అయ్యి మనం అనుకుంటున్నామో ఆ పాత్రలు మనం ప్రజెంట్ చేయడానికి మనకు వాళ్ళ దగ్గర నుంచి అవకాశం దొరుకుతుంది. కాబట్టి దట్స్ ఆల్వేస్ ఏ వండర్ఫుల్ థింగ్ అంటే ఇది. అంచేది ఎప్పుడు కూడా మనం మర్యాద ఇవ్వాల్సిందే. మీరు సోలోగా వాళ్ళు ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయకపోవడానికి రీజన్ ఏంటంటే బాగా మెయిన్ హీరోయిన్ లీడ్గా పెట్టుకుని హీరోయిన్తో చేయకపోవడానికి లేదు అంటే నా కథల్లో ఒక్కొక్కసారి హీరోయిన్ డామినేట్ చేస్తే, ఒకసారి హీరో డామినేట్ చేస్తే. ఇప్పుడు నెంబర్ 1 సినిమా తీసుకున్నాం అనుకోండి, హీరో డామినేట్ చేస్తాడు. అలాగే ప్రేమకు వేళారా సినిమా తీసుకున్నాం, హీరో డామినేట్ చేస్తాడు. శుభలగ్నం తీసుకున్నాం అనుకోండి, హీరోయిన్ డామినేట్ చేస్తే. ఆహ్వానం తీసుకున్నాం అనుకోండి, హీరోయిన్ డామినేట్ చేస్తే. మావి చిగురు తీసుకున్నాం అనుకోండి, ఇద్దరు డామినేట్ చేస్తారు. సో ఆల్వేస్ ఐ గో త్రూ ది స్టోరీ అండి. అంటే ఏ కథనైతే నేను ఎంచుకున్నానో, ఏ కొత్త పాయింట్ని అయితే జనానికి నేను అందివ్వాలనుకుంటున్నానో వాటి విషయంలో మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళకి బాగా చిన్నపిల్లడు కూడా అర్థమయ్యేటటువంటి రేంజ్లో నేను దాన్ని తీసుకెళ్తాను. అంటే మీరు మహిళల పక్షపాతి అంటారు, మీరేమంటారు? చాలా సంతోషిస్తానండి. నేను నిజంగా పక్షపాతిని. ఎవరికి పక్షపాతిని? ఆల్ లివింగ్ హ్యూమన్ బీయింగ్స్ నేను పక్షపాతిని. అందులో స్త్రీలు గౌరవిస్తా, జంతువులు ప్రేమిస్తా, ఏదైనా సరేనండి. చెట్లని విపరీతంగా ప్రేమిస్తా, నాకు ఇష్టం. అంటే ఇవన్నీ కూడా మన బ్రెయిన్ మనం సెట్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుందండి. ఎందుకు మరి అంత టీ టోటలర్గా ఉండడం, కాస్తంత పొద్దున తర్వాత కాస్తంత గట్టిగా మందు కూడా పడుకోద్దులి మనకి అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయనుకోండి, ఉంటే యూ విల్ నాట్ బీ కన్స్ట్రక్టివ్. అప్పటికి అది అయిపోద్ది. గొప్పగానే అనిపించవచ్చు, హ్యాంగ్ అవర్తో తర్వాత పొద్దున గింజుకోవచ్చు.
ఎక్కువ తాగేశాడు కాబట్టి. కాబట్టి అంచేత యాటిట్యూడ్ అనేటటువంటిది మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటూ, అంటే వీ షుడ్ హ్యావ్ కంట్రోల్. నియంత్రణ అనేటటువంటిది చాలా ముఖ్యం మనిషికి. మన విధానంలోనూ నియంత్రణ కావాలి, మన కార్యక్రమాల్లోనూ కావాలి, మనం చేసే పనుల్లోనూ కావాలి. చాలాసార్లు నేను టైమే ఎక్కువ మెయింటైన్ చేస్తానండి. అంటే 10:30 అని అంటే 10:30 ఐ విల్ బి రెడీ. 10:30 ఈ ప్లేస్లో ఉండాలి అని అంటే 31 కూడా 99% అవని మనం ఏదైనా ట్రాఫిక్లో ప్రాబ్లం వస్తే తప్ప మెయింటైన్ చేస్తా. కానీ చాలాసార్లు ఐ ఫెయిల్డ్. ఎందుకంటే వాళ్ళు రారు, అసలు వాళ్ళు రారు. సరే రారు కదా వీళ్ళు రావడానికి ఇంకో గంటన్నర పట్టేస్తే ఐ విల్ వెయిట్. నా టైం అయిపోగానే నేను వచ్చేస్తా. నేను ఆ మధ్య ఒక మ్యారేజ్కి వెళ్ళానండి. అది తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి మ్యారేజ్ ఈవినింగ్ స్ట్రిక్ట్లీ బై 7:30 షార్ప్ అని చెప్పి రాశారు. 7:30 షార్ప్ అంటే మనం వెళ్ళిపోయి మళ్ళీ బయలుదేరి రావడానికి మనకి టైం పడుతుంది కాబట్టి 8:30కి మనం వేరే పని పెట్టుకోవచ్చు అని చెప్పి షార్ప్ 7:30కి అక్కడ ఉన్నానండి. ఉంటే 7:30కి ఇంకా ముగ్గులు పెడుతున్నారు అక్కడ. ఇద్దరు లేడీస్ ముగ్గులు పెడుతున్నారు, ఇద్దరే. ఒకడు వచ్చి ఎక్కడో ఎవరో ఒక అతను ఇలా ఒక కెమెరా పట్టుకుని వచ్చి అక్కడ ఎక్కడో కూర్చుని ఉన్నాడు. ఏంటి ముగ్గురే ఉన్నారు, ఇక ఎవరు లేరు. నేను అచ్చిరెడ్డి గారు ఇద్దరం స్ట్రిక్ట్గా వెళ్ళిపోయాం. రాంగ్ లొకేషన్ వచ్చారని డౌట్ వచ్చింది. ఏంటి పైగా బయట బోర్డు ఉంది, దానికి ఇంకా లైట్ వేయలే. హాల్లో చీకటి ఉంది, ఇంకా లైట్లు వెలిగించలేదండి వాళ్ళు. ఇదేంటి 7:30కి అన్నారు, 7:30 దాటిపోయి 7:40 7:45 అయిపోతుంది, ఇంకా లేదే. ఏం చేయాలి? వీళ్ళు చూస్తే వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తా ఉంటే నో రిప్లై వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు అనమాట అండి. అడిగితే లేదండి మీరు 7:30కి వచ్చేసారు, యాక్చువల్గా వాళ్ళంతా 10:30 11:30 అలా అవుద్దండి, మెల్లగానే వస్తారు, వచ్చి 3:34 దాకా ఉంటారండి. ఇలాంటి కార్డులు వేయటం అంటే 7:30 అని వేస్తారు, మేము ముహూర్తాలు కూడా ఫాలో కావు సార్ అని చెప్పారు. తెలంగాణ ముహూర్తాలు ఎక్కువ ఉండవు, కరెక్టే. నమస్కారం పెట్టుకుని ఓకే అయితే ఒక పని చేయండి, చిన్న హెల్ప్, కెమెరా నా మీద పెట్టండి, నేను కొంచెం ఆల్ ద బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోతాను. ఆల్ ద బెస్ట్ చెప్పేసి మీరు టైం మెయింటైన్స్ చెప్పారు, మీరు వెయిట్ చేస్తారని చెప్పారు. ఇలా ఎక్కువసేపు వెయిట్ చేసింది నాకు తెలిసి గన్ షాట్ సినిమాకి అనుకుంటా. అక్కడేదో సంగతి అప్పుడు కొంచెం దానివల్ల షూటింగ్ కూడా అప్సెట్ అయ్యి కొంచెం లేట్గా స్టార్ట్ చేసి రిలీజ్ చేశారు. మరి గుర్తులేదండి, కష్టాలు ఎక్కువ గుర్తుపెట్టుకోను. ఐ డోంట్ కీప్ పెయిన్స్ ఇన్ మీ. హ్యాపీనెస్ నేను చెప్పడం మీ చెప్పిద్దాం అనుకున్నాను, ట్రై చేశాను అంతే. లేదు అంటే ఎక్కువగా సంతోషమైనటువంటి సమయాలని వాటిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటూ ఉండడం అనేది అలవాటు చేసుకున్నారండి. అది నాకు చాలా బాగుంటుంది. పదే హ్యాపీ, మీరు బొకే ఇచ్చారు, దట్స్ ఐ రిమెంబర్ ఇట్. మీరు నన్ను అప్రిషియేట్ చేశారు, దట్ ఐ రిమెంబర్ ఇట్. మీరు ఏదో తిట్టారు, ఓకే తీసుకుని నేను అది కరెక్టా కాదా, అతను ఆయన బయాస్తో మాట్లాడుతున్నాడు, లేదు నేను కరెక్ట్ చేసుకోవాల్సింది, మనసులోనే వాడికి క్షమాపణ చెప్పుకొని వీలైతే అతనికి ఫోన్ చేసి క్షమించమని చెప్పి సారీ నేను ఐ హ్యావ్ డన్ ఏ మిస్టేక్ అని కూడా ఓపెన్గా చెప్పేసి దెన్ ఐ విల్ కరెక్ట్. ఒకవేళ కాదు అనుకోండి, మౌనంగా వదిలేసి దాని బుర్రలోంచి బయటకు తీసేసి ఒక్క క్షణం కూడా దాని మీద నేను సమయాన్ని గడపను. దట్స్ నాట్ మై కైండ్. ఇన్ని అద్భుతమైన సినిమాలు చేసిన మీకు ఇంట్లో ఎలాంటి అప్లాజ్ వస్తూ ఉంటుంది? మిస్సెస్ కానీ పిల్లలు కానీ అంత బాగా ఓపెన్గా చెప్తారండి. ఏదైనా ఉన్నప్పుడు కూడా ఓపెన్గా చెప్తారు, బాగుందని చెప్తారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు, అంతే తప్ప అంత మించి పెద్ద విపరీతమైన సీరియస్నెస్ కూడా వాళ్ళకి ఏమి ఉండదు. మీ కథలు సినిమా తీసే ముందు చెప్తారని ఇంట్లో? ఒక్కొక్కసారి చెప్తానండి, ఒక్కొక్కసారి చేసుకుంటూ వెళ్ళిపోతాను. బట్ ప్రతిదీ అచ్చిరెడ్డి గారికి మాత్రం, అచ్చిరెడ్డి గారు పూర్తిగా డిస్కషన్లోనే కూర్చుంటారు నాతో పాటు. మీకు కథ అనుకునేటప్పుడు కూడా ఇద్దరం కలిపే అనుకుంటాము, ఇలా వెళదామా అంటే వీటిలో అది బెటర్ ఇది బెటర్, మంచి సలహాలు ఇస్తాడు ఆయన. మీ ఎదుగుదలలో అచ్చిరెడ్డి గారి పాత్ర ఎంత అనుకుంటున్నారు? నాది 40% అయితే అతను 60% అండి. ఈజ్ గ్రేట్. ఎందుకలా? బికాస్ హీ టేక్స్ కేర్ అండి. అంటే ఎప్పుడు కూడా ఒక దీపం వెలుగుతోంది అనుకోండి, గట్టిగా గాలేస్తే అది ఓపెన్లో ఉంటే ఆ దీపం ఎప్పుడైనా ఆరిపోవచ్చు కదా. ఈ కింద ఏమో నూనె ఉంటుంది, పైన ఒత్తి ఉంటుంది, దానికి ఏమో లాక్కునే శక్తి ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది, కానీ గాలికి ఆగిపోద్ది. కానీ చుట్టూ ఉన్నటువంటి గ్లాస్ని చూడండి, వెలుగుని బయటికి రాణిస్తూ గాలిని లోపలికి రాకుండా ఆపే గ్లాస్ ఎప్పుడూ గొప్పదే, గుర్తుంచుకోండి. ఇట్ మేక్స్ యువర్ లైట్
రిమైన్ ఫర్ హవర్స్ అండ్ హవర్స్ అండ్ హవర్స్ టుగెదర్. దట్ ఈస్ అచ్యురెడ్డి. బాగా చెప్పారు. ఇన్నాళ్ళు దాదాపు 30కి పైగా ఇద్దరు కలిసి, అంటే మీరు దర్శకుడిగా 40 సినిమాలు చేసినా 30కి పైగా ఆయనతోనే మీరు కలిసి ప్రయాణం చేసిన సినిమాలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సో ఆ మధ్యలో సినిమా అనేది ఏదో సమస్య వస్తుంది. ఇక్కడ అసలు ఒకళ్ళిద్దరు డైరెక్టర్కి కొట్టేసారు, వేరే వాళ్ళు ఉన్న ఫిట్టింగ్లు పెట్టేసి దూరం చేసి ఇండస్ట్రీ బాగా ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అట్లాంటి సందర్భం ఇప్పుడు ఏమీ రాలేదు సార్? అలా లేదండి, ఎప్పుడు కూడా సమస్యలను పంచుకోలేదు మేము, సరదాలే పంచుకున్నాం అంతే. ఇక పైగా ఇది నాది అని నేను పెద్దగా అనుకోను, ఇది నాది అని ఆయన అనుకోరు, ఇది మాది మనది అని అనుకుంటారు అంతే. ఓకే, అలాగే ప్రయాణం చేసుకుంటూ వచ్చాము. 40 సినిమాల దర్శకుడిగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. ఐ ఎంజాయ్ ఆల్ మై ఫిలిమ్స్. ఎందుకంటే అన్ని సినిమాలకి కథలు సమకూర్చుకున్నా, కథతో పాటు స్క్రీన్ ప్లేని సమకూర్చుకున్నా, దాంతోపాటుగా సంగీతాన్ని చేశా, దీంతో పాటు డైరెక్షన్ చేశా, 2 సినిమాలు హీరోగా చేశా, ఒక్క పాట జీవితంలో 100వ పాట కదా అని ఒకటి పాడా. అంటే ఆ భగవంతుడు ఇన్ని చేసుకునేటటువంటి అవకాశం ఈ చిత్రసీమలో నాకు ఇవ్వటం అని అంటే నేనెంత, నాకు నా జ్ఞానం ఎంత, నేను ఎక్కడి వాడిని, ఎలా వచ్చాను, ఒక్కసారి ఇదంతా ఆలోచించుకున్నట్టయితే గాడ్ హ్యాస్ గివెన్ మీ లాట్. భగవంతుడు నాకు అన్ని ఆశీస్సులు ఇస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు, కానీ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక విభాగంలో కాకుండా ఇలా ఇన్ని విభాగాల్లో చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే మీరు సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకున్నారు, మీరు ప్రూవ్ అయ్యారు కాదంట్లా, చాలామంది కూడా ప్రూవ్ అయ్యారు. చాలామంది అలా డైవర్షన్ వాళ్ళ చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? అలా ఫెయిల్యూర్ అయిన వాళ్ళని నేను కూడా ఉన్నానే. నేను 2 సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాను. ఫస్ట్ దానికి అయితే గిట్టేసింది, పర్లేదు, రాలేదు. రాకపోతే నా పార్ట్నర్స్ మీద ఎవరి మీద నేను ₹1 లాస్ కట్టకుండా నేనే కట్టేసుకున్నాను. అదే బికాజ్ ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ, బట్ వై షుడ్ ఐ గివ్ దమ్ పెయిన్ అలాగని చెప్పేసి. సరే, కాకపోతే ఏమడిగారు మీరు నన్ను? అదే ఇన్ని శాఖల్లోకి ఇన్ని శాఖల్లో చేయటం అనేటటువంటిది నిజానికి చాలా బాగుంటుందండి. టోటాలిటీ అంటే నేను ఏదైనా ఒకటి అనుకున్నాను, దానికి ఒక మ్యూజిక్ అనుకున్నాను, ఒక సీన్ అనుకున్నాను, ఒక డైలాగ్ యొక్క మాస్టర్ డైలాగ్ అనుకున్నాను. సో ఈ మూడు, ఈ మూమెంటు, ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి ఇలా ఉంటే బాగుంటుంది అలాగే టోటల్గా సీన్ నేను కన్సీవ్ చేసుకుని నా బ్రెయిన్లో నేను పెట్టుకుని నేను కూర్చున్నది. నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక రైటర్కి చెప్పి ఇదిగో ఇదండి అని చెప్పి రాయించుకోవాలి, లేదా రైటర్ సలహా తీసుకోవాలి. తీసుకుని అప్పుడు ఆ డైలాగు ఇది మరి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక మ్యూజిక్ కావాలి. మ్యూజిక్ కావాలంటే నేనేం చేస్తానంటే ఈ మ్యూజిక్ మనకి ఏ రాగానికి బాగా కరెక్ట్గా సూట్ అవుద్ది, ఇంతకు ముందుగా ఎవరెవరెవరు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమేమి పాటలు ఏమేమి చేశారు, ఆ రాగాలేంటి, అవి ఏ శృతిలో వెళ్ళాయి, ఏ తాళంలో వెళ్ళాయి, మనం ఇప్పుడు ఎలా వెళ్ళాలి, మనం వెళ్తే ఎంత కొత్తగా ఎలా మనం తీసుకెళ్ళగలుగుతాము, ఆ మూడ్ని వాళ్ళు మెయింటైన్ చేశారు. ఇట్లాగా ఎన్నో విషయాలు ఉంటాయండి. ఇవన్నీ కూలంకషంగా మనం స్టడీ చేసుకునే అవకాశం మనకు ఉంటుందండి మనమే చేసుకుంటే. సపోజ్ మనం చేసుకోలేనంత మాత్రం చేత అదేమీ తప్పు కాదు. మనం ఇంకొకరి హెల్ప్ తీసుకుంటాము. ఎప్పుడు డైరెక్టర్ అనేవాడు ఈ నీడ్స్ టు టేక్ ఎన్ ఆల్వేస్ అండ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఎవరు బెస్ట్ డైరెక్టర్ అవుతాడు అని అంటే తను చాలా సొంతంగా తయారు చేసేసేవాడు గొప్పవాడు కాదు. చాలా గొప్ప వాళ్ళని వాళ్ళల్లో ఉన్నటువంటి గ్రేట్ టాలెంట్స్ని తీసుకుని ప్రజెంట్ చేయగలిగిన వాడే ఏ గ్రేట్ డైరెక్టర్. మరి ఇటువంటిప్పుడు నేను ఎందుకు సొంతంగా మ్యూజిక్ చేశాను? ఇంచేందంటే నా భావాలు నాకు ఏది కావాలో ఖచ్చితంగా నాకు తెలుసు కాబట్టి నేను దానికి మ్యూజిక్ నేనే చేసుకున్నా. నాకు అవకాశం ఉంది బికాజ్ భగవంతుడు నాకు ఆ మాత్రం జ్ఞానం ఇచ్చాడు కొద్దిగా. అలాగే నేను నా సీన్లు ఎలా నేను తయారు చేసుకున్నాను, ఇలాగైతే బాగుంటుంది అలాగని, అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం. అలాగే కథ, స్క్రీన్ ప్లే, సంగీతం అన్ని విషయాల్లోనూ కూడా టోటాలిటీ అనేటటువంటిది రావడం కోసం స్వయం ప్రయత్నం కనుక మనం చేసినట్టయితే అద్భుతంగా ఉంటుందండి అది. ఎందుకంటే మనకు తెలుసు, ఇంక్లూడింగ్ రీ రికార్డింగ్తో సైతే ఇక్కడ ఇంత ప్లేస్మెంట్ కనుక మనం రీ రికార్డింగ్ వచ్చినట్టయితే ఇట్ ఎక్స్ప్రెసెస్ సమ్ మీనింగ్, ఇట్ ఎక్స్ప్రెసెస్ సమ్ ఫీలింగ్ టు ఆడియన్స్ అనేటటువంటి క్లారిటీ మనకు వస్తుందండి. అది కాదు అనుకోండి, ఏదో కొంత షూట్ చేస్తాము, అవన్నీ ఎడిట్ చేస్తారు, కొంత పెడతారు, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు, నువ్వు చూస్తే ఆయన కొత్త ఐడియా వస్తే సమ్ టైమ్స్ దట్ విల్ బి వెరీ గ్రేట్, సమ్ టైమ్స్ మే నాట్ బి, బట్ ఎక్కువ శాతం చాలా బాగా చేస్తారండి.
చేయరని నేను ఎప్పుడు కూడా అన్నా ఎవరిని కూడా. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ టాలెంటెడ్. ఏ టాలెంట్ లేకపోతే ఎవరూ పైకి రాలేరు. పైకి వచ్చాడంటే టాలెంట్ ఉండే తీరుతుందండి. అందుకని సొంతంగా చేయగలిగితే చెయ్యొచ్చు. ఒకవేళ సొంతంగా చేయలేకపోయినంత మాత్రం చేత ఏ ఇబ్బంది లేదు. వీ కెన్ హైర్ ఎవ్రీథింగ్ అండి, అండ్ వీ కెన్ షో ఇట్ టు ద ఆడియన్స్. మొత్తం మీద కావాల్సింది ఏంటి అని అంటే జనానికి ప్రతి క్షణము కూడా ఎంగేజ్ చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఒక విషయం స్క్రీన్ మీద రన్ అవుతూ ఉండాలండి. 2.5 గంటల పాటు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. దీనికి మీరు ఏదైనా చేయండి, మీరే చేయండి, తప్పలేదు. ఇంకొకరి చేత చేయించండి, తప్పు అస్సలు లేదు. బట్ చేయండి, చేసింది వాళ్ళు ఎంజాయ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అది. అన్ని శాఖలు ఉండవు కరెక్ట్ అంటారా అని అడుగుతున్నది. అన్ని శాఖల్లో ఒక మనిషి ఒక వ్యక్తి అన్ని శాఖల్లో ఉండటం ఎంతవరకు కరెక్ట్ అని అడిగాను. 100% కరెక్టేనండి. ఎందుకనంటే అన్నీ ఒక్కసారి చేసేయం. కథ రాసుకున్న తర్వాతే కానీ స్క్రీన్ ప్లే రాయలేం. స్క్రీన్ ప్లే చేసిన తర్వాతే కానీ డైలాగ్కి వెళ్ళలేం. కథ, స్క్రీన్ ప్లే, డైలాగు. ఇందులో డైలాగ్ నాకు పెద్దగా గొప్పగా రాయడం అంతగా రాదు. ఈ మధ్య మొదలు పెట్టానంట రాయడం. సూపర్ సూపర్. ఓకే ఓకే. కథ నాకు రాసేటంత కసి పెంచింది. రాస్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయే రేంజ్కి నేనే ఆశ్చర్యపోయేలాగా భగవంతుడి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాసుకుంటున్నా, రాస్తానండి. అది వేరే. అది ఎవరి కోసం సార్ ఆ కథ? ఏమో ఇంకా చూడాలండి. రెడీ అయిపోయింది. క్లైమాక్స్ పార్ట్ మీ చేత అంత బలవంతంగా మీ చేత డైలాగ్ రాయించిన కథ కాబట్టి ఎందుకంటే కోవిడ్ టైం వచ్చేసింది, ఖాళీగా ఉన్నాము, ఎక్కడికి బయటికి వెళ్ళే అవకాశం కూడా లేదు. అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికైనా వెళ్ళేసి వద్దాము అంటే కుదరదు. ఇంటి దగ్గరే కూర్చొని ఉండాలి. కాబట్టి ఎందుకు ఇలాగ గాళిగా కూర్చోడం, కథ వేసుకుందాము, దాన్ని స్క్రీన్ ప్లే చేసేసుకుందాము, దానికి డైలాగ్ కూడా రాసేసుకుందాము, చూద్దాము, రాసేసుకుందాము అలాగని చెప్పేసి మొదలుపెట్టి రాసేసా. మీలో ఆ డైలాగ్ రైటర్ని బయటికి తెచ్చింది కరోనా అనొచ్చా? అనొచ్చండి. లేకపోతే నేను ఎందుకు రాసేవాడిని? నేను రాయను కదా, ఎవరో ఒకళ్ళకి అప్పు చెప్పి రాయిస్తాను. అలాంటిది ఇదివరకు మీ టెక్నీషియన్స్ అందరూ కూడా. బట్ డైలాగ్ విషయం వచ్చింది కాబట్టి అండి చెప్పాలి మీకు. చెప్పండి. దివాకర్ బాబు గారు అద్భుతమైన డైలాగ్ రైటర్ అండి. ఎందుకంటే ఇన్ని సినిమాలు నేను చేశాను. నేను ఎంతో ముద్దుగా ఆయన ఆత్రేయ తర్వాత ఆత్రేయ లాంటి వాడని పిలుచుకునేవాడిని. చక్కగా అంత బాగా రాసేవారు ఆయన. అంటే మీరు రాస్తున్నప్పుడు ఆయన గుర్తొచ్చారా? ఇది ఇంత కష్టం లేదు, అలాంటి స్టైల్లో వెళ్ళలేదు. ఇది వేరు. ఇంత కష్టం ఉంటుందా అనేది అనిపించింది. అవును అనిపించింది రాసేటప్పుడు. డైలాగ్ మనం రాద్దాం అనేది మొదలు పెట్టిన తర్వాత అవును నా 40 సినిమాలకి వాళ్ళు ఎలా రాశారనేది నిజంగా చాలా కష్టపడి రాశారండి. వెరీ నైస్ పీపుల్ వాళ్ళందరూ కూడా. వెరీ నైస్ టాలెంటెడ్ అట్ ది సేమ్ టైం. ఇదివరకు మీకు నాకు తెలిసి మీ 40 సినిమాలకి ఒక ఫిక్స్డ్ అంటే ఒకళ్ళిద్దరు ప్రొడ్యూసర్ అప్లికేషన్ లేకపోతే బయట ప్రొడ్యూసర్స్ చేసినప్పుడు వేరే అప్లికేషన్ ఉండి మారారు. కానీ మీకు పర్మనెంట్గా ఒక టీం ఉండేది సార్. కృష్ణారెడ్డి అంటే సకుటుంబ సపరివారం, ఇంట్లో పెళ్లి ఫంక్షన్ ఎలా జరుగుతుందో అలా మీ సినిమా షూటింగ్ అలాగే ఇప్పుడు చేసేవారు. అందరు టెక్నీషియన్స్ అలా ఉండరు. అంతమందితో అన్ని సినిమాలు చేయటం అనేది అసలు ఇప్పుడైతే ఎవరికి లేదు. అది మీతోటే ఆగిపోయి అంతమందితో కలిసి అలా చేయడం అనేది అది ఎలా సర్దుపడింది సార్ అంతమందితో అన్ని సినిమాలు చేయడం అనేది? ఎందుకంటే టీం వర్క్ ఉండేది ఎక్కువ. నాకు సినిమా అంటే చాలా ఇష్టం కూడా కాదండి, పిచ్చి. అంత రేంజ్కి అది. అందుకని సినిమా పట్ల నేను కథ చేసుకుంటా, స్క్రీన్ ప్లే చేసుకుంటా, మ్యూజిక్ చేసుకుంటా, యాక్టింగ్ కూడా చేసేస్తా. ఒకవేళ అవసరమైతే ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యాక్ట్ చేసి చూపెడతా. ఇవన్నీ వరుసటి ఏదన్నా సరే చేసేద్దామని ఒక తపన, ఒక పిచ్చి. ఈ పిచ్చిలోనే బతుకుతాను నేను. ఈ పిచ్చే నా ఊపిరి. ఇప్పుడు అటువంటిప్పుడు ఇవన్నీ మనం వరుసగా చేసుకుంటాం. మీకోసం ఇంకొకసారి చెప్పండి. అదే ఇన్ని సినిమాలు ఎలా చేయగలిగారు ఇంత టీంతో కలిసి? ఓకే, గుడ్. అదే ఇన్ని సినిమాలు నేను ఎందుకు అసలు వాళ్ళనే కంటిన్యూ చేశానని కూడా కారణం ఉందండి. ఎందుకనంటే మనం ఒక సినిమా నాకు వచ్చింది, నేను చేస్తున్నానండి. నాతో కొంతమంది టీం ఉన్నారు. మళ్ళీ రెండో సినిమా వచ్చింది. ఇప్పుడు నేను ఎందుకులే వేరే వాళ్ళని ఆలోచించుకుందాము అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఈ చేసే మొదటి సినిమాలోనే ఇతను మనస్ఫూర్తిగా చేయలేడు. ఎందుకు చేయలేడు అని అంటే నేను మళ్ళీ రెండో సినిమాని వెతుక్కోవాలి కదా. అని చెప్పి ఈ లోపల ఎవరికైనా ఫోన్లు చేసో లేకపోతే ఎవరైనా పిలిస్తే వీళ్ళు ఐ హ్యావ్ టు సెలెక్ట్, ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ న్యూ ఫిల్మ్ ఫర్ హిమ్ అనే అటువంటి ఫీలింగ్ అతనిలో ఉంటుందండి నా టెక్నీషియన్కి. అది ఉండకూడదు.
ఇతను ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళి నన్ను పిలుస్తాడు కాబట్టి నేను సినిమాల కోసం వెతుక్కోవడం అనేటటువంటిది మర్చిపోవాలి. నేను మనసా వాచా కర్మేణ ఈ సినిమా కోసమే పని చేయాలి అనేటటువంటి ఒక నిబద్ధతమైనటువంటి ఆలోచన అతనికి కలగజేయడం కోసం ఆ గ్యారంటీని నేను ఇచ్చేవాడిని అండి. నాతో పాటు మీరు కంటిన్యూ అయిపోండి, నాతో పాటు మన అందరం కలిపి ఎదుగుదాము. ఎలాగ నేను ఈ ప్రపంచంలో అందరికీ నేను ఇవ్వలేను. ఒక డైలాగ్ రైటర్కి ఇస్తే 10 మంది డైలాగ్ రైటర్లకి ఏమి నేను ఇవ్వలేను. పోనీ ఆయన కాకుండా ఇంకోళ్ళకి ఇస్తే మళ్ళీ ఈయనకి ఇవ్వలేను. కాబట్టి ఒకరికే ఇచ్చాను అనుకోండి, ఒక క్వాలిటీ, ఒక స్టైలు, ఒక సిస్టము మెయింటైన్. వాళ్ళు ఇంకొక చోటకి వెళ్ళి నేను పని వెతుక్కోవాలి అనేటటువంటి బాధ్యత, అనేటటువంటి భారము వాళ్ళలో ఉండదు. కాబట్టి వాళ్ళు ఆలోచించారు, నెక్స్ట్ ఆయనకు సినిమా వచ్చిందంటే అందుకు నేను ఉంటాను, కాబట్టి నేను వెతుక్కోవాల్సిన పని లేదు అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి కొన్ని సంవత్సరాల పాటు గడపగలిగామండి. వాళ్ళు కూడా అంతలాగాను చేసుకుంటూ వచ్చారు. అంటే ఒక సినిమా అనేది సమిష్టి కృషి, అందరూ కలిసి చేసేది 100% అండి. దాంట్లో భాగంగా ఇప్పుడు మీ సినిమా చేసి కష్టపడి ఈ సినిమాకి నేను కెమెరామెన్గా ఎక్కువ కష్టపడ్డాను శరత్ గారు కానీ, మీ రెగ్యులర్ ఆయన లేకపోతే మీ ఎడిటర్ కానీ, లేదంటే మీ డైలాగ్ రైటర్ కానీ, వీళ్ళు ఒక సినిమా ఇంత కష్టపడి బ్లాక్ బస్టర్ కొట్టింది. తర్వాత ఇక్కడ ఇండస్ట్రీలో అంటే ఓ సినిమా హిట్ అయితే రూపాయి తీసుకున్న వాళ్ళు ₹2 ఆటో, ₹2 ₹5 ఆటో ఇట్లాగా అనేది ఇండస్ట్రీ కామన్ అండి ఇక్కడ జరిగేదంతా. అట్లా మీకు ఆ ప్రాబ్లం మీ సినిమాకి ఎప్పుడు ఎదురు కాలేదండి? అంటే బ్లాక్ బస్టర్ కొట్టాడు, నెక్స్ట్ సినిమాకి మనం ఎంత రెమ్యునరేషన్ పెంచాడు అని మీ టెక్నీషియన్ విషయంలో కానీ అప్పుడు ఎప్పుడు కలగలేదా? వాళ్ళు అలా కలగలేదండి. వాళ్ళు ఎప్పుడు కూడా బాగా కోఆపరేటివ్గా ఉండేవారు. మేమే ఇప్పుడు ఈయనకి పెంచితే బాగుంటుంది అనుకున్నప్పుడల్లా మేమే ఆయన అడగకుండా ముందే మేము పెంచేసేవాళ్ళం. ఇవ్వడంలో ఎప్పుడు ఎవరికి వెనకాడేవాళ్ళం కాదండి. ₹1 ఇవ్వటం అనేటటువంటి చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇవ్వటంలో చాలా ఆనందం ఎంజాయ్ చేసేవాళ్ళం. పైగా వాళ్ళ శ్రమకి గుర్తింపు ఇవ్వకపోవడం అనేది తప్పు, ఇవ్వగలడం అనేది న్యాయం. బాగా ఇవ్వటం అనేటటువంటిది మీ మనసుకు సంబంధించినటువంటి ఉదారమైనటువంటి లక్షణం, గొప్ప లక్షణం అది. అంచేత అతను ₹10 ఎక్స్పెక్ట్ చేస్తుంటే ₹12 ఇచ్చారనుకోండి, యూ ఫీల్స్ మోర్ హ్యాపీ. దాన్ని బాగా గుర్తించారు అనేటటువంటి ఒక సంతోషం కలుగుతుందండి. అలా క్లాష్లో వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? రాలేదండి, అసలు ఎప్పుడు రాలేదు. అలాగే మనం నెక్స్ట్ వీక్ ఇద్దాము అని అనుకున్నది ఉందనుకోండి, నెవర్ సే ఎ వర్డ్ టు హిమ్, ఐ విల్ పే యూ ఆన్ 14th, సే ఇట్ ఈస్ 19th. చెప్పేటప్పుడు 18 చెప్పండి, బట్ ఇవ్వడం 14 కూడా కాదు, 12కే ఇవ్వండి. ఇది నేను ఫాలో అయ్యే సూత్రం అండి. ఇది నేను చాలాసార్లు వాడాను, చాలాసార్లు ఉపయోగించాను ఈ సూత్రాన్ని. ఈ సూత్రం నేర్చుకున్నది కూడా అచ్చిరెడ్డి గారి దగ్గర నుంచి. టెల్లింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ. లేదు మనం ఇస్తామన్నాము అని అంటే వాడు ఇంకా వేరే కమిట్ అయ్యి ఉంటాడు రా, ఆ కమిట్మెంట్ వాడు ఆనర్ చేసుకోవాలి కదా, మనం ఫెయిల్ అయితే వాడు ఫెయిల్ అవుతాడు అని చెప్పి నువ్వు చెప్పడమే. నీకు సోమవారం వస్తా అనుకున్నావు అనుకో, నువ్వు మనసులో బుధవారం అనుకో, నీకు గ్యాప్ తీసుకో 2 రోజులు. వాడికి లక్షవారం చెప్దాం అనుకున్నది శుక్రవారం చెప్పు. వాడు మొదట అయ్యి ఏంటి ఇంత లేట్ అవుతుంది అనుకుంటాడే అనుకోనే పర్వాలేదు, బట్ ఈ కమిట్స్ ఆన్ ఫ్రైడే టు సమ్వాన్. ఈ లోపల నీకు యాంపుల్ ఆఫ్ స్కోప్ ఉంది కదా, 2 డేస్లోనే నీకు వచ్చేసింది అనుకో, ఇచ్చేసాయి పిలిచి, మళ్ళీ దగ్గర చెట్టుకోకదే. ఇట్ మే యూజ్ఫుల్ టు హిమ్. అలాగే ఇంకొకటికి కూడా వాడిని పిలిచి, మీకు రేపు శుక్రవారం ఇస్తా అన్నాను కదా అండి, నాకు వచ్చేసినాయి సార్ నేను బుధవారం ఇచ్చేస్తాడు. సో 2 days విల్ అడ్వాన్స్. సో పే దమ్ ఆల్వేస్ ఎర్లీ అండ్ పే దమ్ ప్రాంప్ట్ అండ్ పే దమ్ పర్ఫెక్ట్లీ. మీ సినిమాల్లో మీరు కథ పరంగా ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు, డైరెక్షన్ పరంగా ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు, మ్యూజిక్ పరంగా ఎప్పుడు ఎక్కడ ఫెయిల్ కాలేదు. ఆ రహస్యం ఏంటి? నా చుట్టూ ఉన్న టెక్నీషియన్స్ యొక్క గొప్పతనం ఉండదు. బికాస్ నేను ఒక్కడనే ఏది చేసేలేను. నేనేమి మహాజ్ఞానిని కాదు, నేను సర్వసాధారణమైనటువంటి వ్యక్తిని. నాకు తెలిసిందే పెద్ద బాలశిక్ష సంగీత జ్ఞానం అంతే, అపారమైన జ్ఞానం అని కాదు నేను. కానీ నాకు ఏం కావాలో అది మాత్రం భగవంతుడి దయ వల్ల నాకు ఖచ్చితంగా తెలుసు. ఇలా ఉండాలి, ఈ రాగంలో ఉండాలి, ఈ తాళంలో ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలి. ఇది దీన్ని నా జనం, నాకున్నటువంటి నా చుట్టూ, ఇటు ఈశ్వర్ గారు, అంతకుముందు కృష్ణ గారు ఉండేవారు, సరే ఆయన తర్వాత ఎమ్మెల్యేలు ఇప్పుడు చనిపోయారు, మహానుభావుడైన గ్రేట్ మ్యాన్. తర్వాత ఈశ్వర్ గారు, ఆ తర్వాత రాజా అని ఒక రిథమ్ ప్యాటర్న్ చేసేవాడు, ఆయన ఉండేవాడు. తర్వాత కృష్ణ గారు అని చెప్పాను చూడండి, ఆయన వాళ్ళ అబ్బాయి మురళి గారు,
ఆయన చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆయన కంటిన్యూ చేశారు. ముఖ్యంగా ప్రసన్న కుమార్ సర్రాజ్ అలాగని ఒక మంచి ఆయన బాగా పాడతారు. తర్వాత బాగా కంపోజిషన్ వాటిలో కూడా నాకు బాగా హెల్ప్ చేస్తారు ఆయన. నేను కూర్చొని నేను ఏం కావాలని అనుకుంటున్నానో అది వచ్చేదాకా కుస్తీ పడతానే ఉంటాను నేను. ఎందుకంటే నాకు బ్రెయిన్లో ఆ పర్ఫెక్ట్ సిట్యువేషన్ ఉంటుంది. ఆ సిట్యువేషన్ అనువైనటువంటి ఫీల్ ఆఫ్ సౌండ్ నేను ఫీల్ అయితేనే కానీ నేను అది బయటకు తేలేను. ఇట్ టేక్స్ టైం. ఆ టైం అంతా స్పేర్ చేసి ఇలా ఇప్పుడు నేను ఏమైతే ఫీల్ అయ్యానో, ఏమైతే ట్యూన్ తయారు చేశానో ఇది పట్టుకుని వెళ్ళి మళ్ళీ మేము అందరం కూర్చొని డిస్కస్ చేస్తే, సో దాంతో ఏది కావాలో అదంతా కూడా ప్రతిదీ కూడా ఇది చేసుకుందాం, రిథమ్ ఎట్లా వేసుకుందాం, ప్యాటర్న్ మిడిల్లో ఇట్లా మనం కంపోజ్ చేసుకుందాము. ఫ్లూట్ ఫస్ట్ మనం ఒక లేయర్ వేసే కన్నా 2-3 లేయర్ ఫ్లూట్స్ వేసుకుంటే బాగుంటుంది, దీనికి ఇలా వెళదాం, దానికి ఇలా వెళదాం, ఇలాగ డిస్కషన్ చేసుకుని చక్కగా తయారు చేసుకునేవాళ్ళం అండి. అందరూ ఒకే గ్రూప్గా ఒకే మాట మీద ఒకే పద్ధతిలో చేసేవాళ్ళం. అంచేత మాకు ఎప్పుడు కూడా అలాంటి ఇబ్బందే ఒక్కళ్ళు కూడా రానివ్వలేదు నాకు. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్. అట్లీస్ట్ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను వాళ్ళందరినీ నమస్కరించుకుంటున్నానండి. ఓకే, షూర్ సార్. మీకు సంగీత దర్శకుడిగా ఇన్స్పిరేషన్ ఎవరు? సంగీత దర్శకుడిగా ఇన్స్పిరేషన్ అంటే కేవి మహాదేవన్ గారు మంచి ఇన్స్పిరేషన్ అండి నాకు. చక్రవర్తి గారు మంచి ఇన్స్పిరేషన్. అందుకే మీరు నా మ్యూజిక్లో ఇద్దరిని కూడా చూస్తారు. ఉంటాయి ఉంటాయండి. చెప్పండి. ఆ తర్వాత ఇక ఇళయరాజా గారు, తర్వాత ఏఆర్ రెహమాన్ గారి గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన నెంబర్ 1 క్యాసెట్లు అవి పెట్టుకుని ఆయన ఒకసారి ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పారట ఆయన, తెలుగు ఇండస్ట్రీలో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎస్వి కృష్ణారెడ్డి అని. థ్యాంక్ఫుల్ అండి. అది విని నేను ఆశ్చర్యపోయా. ఇలాంటి ఆశ్చర్యం ఇంకోటి కూడా చెప్తారు. చెప్పండి. మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు అని రామ్ గోపాల్ వర్మ గారిని అడిగితే ఆయన ఎస్వి కృష్ణారెడ్డి పేరు చెప్పారు. ఆయన నమ్మలేండి. ఆయన కొంచెం అటు ఇటు ఏది కంటెంట్ అది చెప్తా ఉంటారు. ఆయన పూర్తిగా చెప్పిందే ముఖ్యం కదా. మీ డైరెక్టర్ ప్రూవ్ గానే అది ఏదైతే ఆయన నోటి నుంచి వచ్చిందో దాన్నే మనం నమ్ముతాము, దాన్నే మనం నమ్మాలండి. ఇక మిగతా దేన్ని కూడా మనం పట్టించుకోకూడదు. విన్నదే మనకే స్పష్టత. అందుకని ఆయన నోటమ్మట ఆయన చెప్పినటువంటి ఆ పదం విని నేనే ఆశ్చర్యపోయాను, సంతోషించాను. ఇప్పుడు ఏ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టరే నాకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి చెప్పారు. ప్లస్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు మ్యూజిక్ అందించారు మీరు. కొన్ని సినిమాలకి సపోజ్ పెళ్ళవురంటే సినిమాకి మణిశరం చేయడం, ఇట్లా కొన్ని సినిమాలకు వేరే బయట మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? ఒక చేంజ్ కనుక ఉంటే బాగుంటుందేమో అని నిర్మాతలు ఫీల్ అవ్వటం వల్ల తప్ప అదర్వైజ్ నాట్ నెసరీ అండి. అక్కర్లేదు, చేసుకెళ్ళిపోవచ్చండి. అప్పుడు మీరు చెప్పలేదా, మీరు కన్వే చేయలేదా? అంటే నేను కొంచెం ఫెయిల్యూర్లో పడ్డాను. ఫెయిల్యూర్లో పడిన ఎవరికైనా ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో గట్టి వాయిస్ ఉండదండి, మెత్తగా అనుకువగా ఉండాలి. అది సక్సెస్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఏది చెప్పినా కానీ అతడి వాడికి ఇది గొప్పగా కనిపిస్తూ ఉంటుందండి. ఇది నేచర్, ఇది నేచర్లోనే ఉంది, ప్రకృతి అంతా. ఆ సినిమాలో మీ పాటలు ఉన్నాయేమో, సపరేట్గా సాంగ్స్ కూడా వాడుకున్నట్టు పెట్టినట్టున్నారు. అంటే మళ్ళీ నేను వాటికి అనువుగా నేను పట్టుకెళ్ళిపోతాను, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను కదా. అలాగే ఇందులో ఏదో మొత్తం మీద ఆయన మణిశర్మ గారు చేశారు పెళ్ళం ఊరు వెళితే, అదే బయట ఫస్ట్ టైం చేయటం నేను. అవును, మణిశర్మ గారు చేసినప్పుడు చాలా బాగా చేశారండి, ఇట్ వండర్ఫుల్ జాబ్. అప్పుడు ఆయన పాప పిలిచి, ఎందుకంటే కృష్ణారెడ్డి గారు నేను చేయటం, మీరేం తక్కువ చేశారా, పైగా ఎన్ని హిట్స్, మామూలుగా అసలు మీకు మ్యూజిక్ ఫెయిల్యూర్ లేదు ఇంతవరకును, మీ నుంచి మీ క్యాసెట్స్ అన్నీ మేము వింటూ మేము చేస్తున్నాము, ఇప్పుడు మళ్ళీ మీకు చేయడం పెట్టండి, మీ వాళ్ళని పెట్టుకుని నేను చేయమంటారా అని అడిగారు. అలా వద్దులండి, మీరు మీ నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసరు, సో సంథింగ్ డిఫరెంట్ కైండ్, యూ గివ్ ఇన్ ఎ డిఫరెంట్ కైండ్ టు దైర్ ఎక్స్పెక్టేషన్స్. మన పని మనం చేద్దాం సార్, అందులో మనం సందేహించవద్దు. ఇక్కడ బయాసులు ఉండవు, ఎవడు గొప్ప కాదు, ఎవడు తక్కువ కాదు. ఫీల్ యువర్ సెల్ఫ్, యూఆర్ గ్రేట్, ఐ కేమ్ టు యూ, సో యూఆర్ గ్రేట్, డూ ఇట్ సార్. అలా చేశాడు పాప, ఆయన అద్భుతంగా చేశాడు. సూపర్. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్కి ఫెయిల్యూర్కి ఎవరు అతిథులు కారు సార్? ఇంపాసిబుల్ అండి, ఎవరు అతిథులు కాదు. మీకు అలా సక్సెస్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు కొనసాగారు? అంటే
ఫీల్ అవ్వడం నేను ఫీల్ అవుతానండి. సక్సెస్ వస్తే ఎవరికి ఉండదు సంతోషం ఉంటుంది. బట్ సంతోషం వచ్చింది కానీ సంతోషం అయితే ఎంతైనా రావచ్చండి, తప్పేం లేదు. సంతోషం మీ లోపల మీకు కలిగే ఆనందం అది. బట్ అహం రాకూడదండి. అహం రాకూడదు. అహం ఎదుటి వాళ్ళ మీద ప్రదర్శించేది అహం అవుద్ది. మీలో మీరు పొందేది సంతోషం అవుతుందండి. మీ సంతోషం లోపల ఉంది కదా అని చెప్పి మీ ప్రవర్తన విధానాన్ని కనుక మారిపోయి అహంకారంగా కనుక ప్రవర్తిస్తే మాత్రం అది తిరిగి మీ సంతోషం మీదే దెబ్బ కొడుతుంది. ఇది వాస్తవం. అది ఉండదు, ఇంకా సంతోషం ఉండదు. భగవంతుడికి అంటే మీరు భగవద్గీత చదివే ఉంటారు. భగవద్గీతలో మొట్టమొదటిసారి ఆయన అందులో చెప్పేది ఏంటంటే, నాకు నచ్చనిది ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే మొదటిది అహం అంటాడు ఆయన. అహాన్ని మాత్రం ఆయన సహించరు, క్షమించరు. అంచేత ఎక్కడైనా సరే మనం ఎమ్మికుబులుగా అంటాం చూడండి, అణిగి మణిగి మనం ఉండటం అనేటటువంటిది మన విద్యుత్ ధర్మం. అది సౌమ్యంగా చక్కగా మన పని మనం చేసుకుంటూ, అత్యాస జోలికి పోకుండా, అహంకారంగా ప్రవర్తించకుండా ఎవరైతే ఉండగలుగుతాడో వాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు, దేవుడికి దగ్గరగా ఉంటాడు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది సక్సెస్ని నెతికెక్కించుకుంటారంటారు. దానికి మీరేం చెప్తారు? అది సరైన విధానం కాదండి. అది లాంగ్విటీకి అది ఉపయోగపడదు. అది డెఫినెట్గా ఒక దెబ్బ తీసే తీరుతుందండి. సక్సెస్ మీ దగ్గర ఉంది కాబట్టి ఇక మీకు ఎముకబులుగా అందులో ప్రవర్తించవచ్చు. అలాగే సార్ మీరు చెప్పింది బాగుంది సార్ అంటుండొచ్చు. ఎప్పుడైతే మీరు ఫెయిల్యూర్లో పడతారో వెంటనే వాళ్ళ కొత్తలు వాళ్ళు తీస్తారు, వాళ్ళ సుత్తులు వాళ్ళు తీస్తారు, వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడతారు. ఆ తర్వాత మాట్లాడడానికి మీ దగ్గర మాటలు ఉండవు, మౌనం తప్ప. అందుకని రెండింటిని అలవాటు చేసుకున్నట్టయితే సక్సెస్ని అలవాటు చేసుకోవాలి, ఫెయిల్యూర్ని కూడా మనం టీచర్స్ లాగా భావించి అడిగి మడిగి ఉండాలండి. అండ్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ గ్రేట్ టీచర్ ఇఫ్ యూ లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్. చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు హీరోలందరూ చాలామంది, ఎక్కువ మంది కొత్త వాళ్ళకి ప్లస్ యంగ్స్టర్స్కి ప్లస్ కమర్షియల్గా ఏముంది డైరెక్టర్లో చూసుకుని ఎక్కువ అవకాశాలు వస్తున్నాయనే టాక్ బయట ఉంది. దానికి మీరు ఏమంటారు? ఆలోచన మంచిదేనండి. కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి కదా. ప్రతి పాతవాడు కూడా ఒకప్పుడు కొత్తవాడే, ఇంక్లూడింగ్ చిరంజీవి, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు, ఇంక్లూడింగ్ చిత్తూరు నాగయ్య, ఇంక్లూడింగ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ డేస్. అండ్ మీరు మాట్లాడుతున్నటువంటి ది యంగ్ పీపుల్, ఇంక్లూడింగ్ అవర్ దేవరకొండ అనండి, మీరు ఇంక్లూడింగ్ ఎనీబడి, నాని అనండి, ఇంక్లూడింగ్ అప్పుడు శ్రీకాంత్ కొడుకు కూడా ఇప్పుడు వస్తున్నాడు. అండ్ ఎవ్రీబడి ఈజ్ న్యూ ఫర్ అన్ ఎవ్రీ వన్. సో కొత్త ఫ్లోర్ రావాలి, దాన్ని ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్పాలండి. అందులో తప్పు ఏమీ లేదు. బట్ కాకపోతే ఏంటనంటే ఒక్కొక్కసారి కొత్త వాళ్ళు చాలా గొప్పగా చేస్తారు, చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు సస్టైన్ చేయలేకపోవచ్చు అండి. మనకి నానుడిలాగా కూడా ఉంది. ఒక సినిమా పెద్ద హిట్ కనుక మొదటి ఇచ్చేస్తే తర్వాత 2-3 సినిమాలు హిట్లు ఉండవాలి. కానీ ఒక్కొక్క డేంజర్ ఉంటుందండి. చేత ఏంటంటే మనం వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి. అలాగని ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం వెనకబడిపోవాల్సిన అవసరం ఏం లేదు. మీలో మీ కసి, మీ పట్టుదల, మీ దీక్ష మీకు ఉన్నట్టయితే మీరు ఎవరికి తక్కువ కాదు. వచ్చే ప్రతి కొత్తవాడి దగ్గరికి కూడా మీరు గొప్పవాడే. మీకు ఇందులో ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం గురువులుగా భావించాలి అని అంటాం మనం కొందరిని, వాస్తవం అది. ఎవరిని గురువులుగా భావించాలి అంటే అనగానే బహుశా నన్ను అడిగితే నేను కేవీ రెడ్డి గారిని గురువుగా భావించాలి, కె విశ్వనాథ్ గారిని గురువుగా భావించాలి, ఇట్లా మనం భావాలతో మనం చెప్తామండి. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ గ్రేట్ అన్డౌటెడ్లీ. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు చేయవలసినవి చేసేసారు. మరి విశ్వనాథ్ గారు అయితే ఇంకా ఓపిక ఉంది కాబట్టి ఆయన ఏమైనా చేస్తారేమో. బట్ కేవీ రెడ్డి గారు ఇంకా లేరు, ఆయన మహానుభావుడు. బట్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు టీచ్ అస్, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ హీ వాంట్స్ టు గివ్ అస్, హీ గేవ్ ఇట్ అండ్ హీ టీచ్డ్. అయిపోయింది. ఇంకా ఆయన లేరు ఇప్పుడు, ఆయన చెప్పడానికి ఏం లేరు మనకి. ఆయన దగ్గర నేర్చేసుకున్నాం, ఆయన సినిమాలు చూసి తెలుసుకోవాల్సింది తెలిసేసుకున్నాం. బట్ రేపటి జనరేషన్ ఉంది చూడండి, ఇంకా రాని వాళ్ళు, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళు, ఇప్పుడే బాగా మంచి పేరు తెచ్చుకుంటున్న వాళ్ళు, దే ఆర్ అవర్ టీచర్స్. మీరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహరణకి నేను డైలాగ్ రాస్తూ ఇందాక మీరు అడిగారు ఎవరిని తలుచుకున్నారు అలాగని. సరే, మై ప్లాట్ఫామ్, గ్రేట్ ప్లాట్ఫామ్ ఇస్ దివాకర్ బాబు, బట్ నేను తలుచుకున్న త్రివిక్రమ్. ఓకే, ఐ లవ్ హిమ్, అట్ ది సేమ్ టైమ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్, అట్ ది సేమ్ టైమ్ ఐ ఫీల్ హిమ్ యాజ్ మై టీచర్.
రేపటి జనరేషన్ కనుక మన టీచర్స్గా కనుక మనం భావించగలిగినట్టయితే మన ఎదుగుదల చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకనంటే ఒక కొత్త వాడికి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర అనుభవం ఉంటుంది, అతని దగ్గర అనుభవం ఉండదు. ఈ అనుభవం మనకి రాబోతున్నటువంటి జనరేషన్ని మనం టీచర్స్గా ఫీల్ అవ్వటం మూలంగా మన ఎదుగుదల చాలా వేగంగా ఉంటుందండి. మన ఎదుగుదలలో చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. ఇది నా స్వయం అనుభూతి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అందుకని నాకు టీచర్స్ ఎవరు అంటే మహానుభావులు, వాళ్ళని గౌరవిస్తాను. ముందు జనరేషన్లో నా కేవీ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎవరినైనప్పటికీ కూడా నేను పూజిస్తాను. ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ని గౌరవిస్తాను, యాక్సెప్ట్ చేస్తాను యాజ్ దే ఆర్ మై టీచర్స్. ఇంకా రేపొద్దున త్రివిక్రమ్ కన్నా ఇంకా బాగా రాసేవాడు, హీ విల్ బీ మై టీచర్. ఐ యాక్సెప్ట్ ఇట్, ఐ ఒబే ఇట్. సూపర్. అంటే మీలాంటి సీనియర్ గొప్ప దర్శకుల్ని ఇప్పుడు నిర్మాతలు కానీ హీరోలు కానీ ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు అనే దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ సమాధానం ఏంటి? చాలా చిన్న కన్ఫ్యూజన్ గ్యాప్ ఉంటుందండి. ఎలా ఉంటుందంటే ఈయనంతా ఒక స్కూల్ ఏమో, ఈయనంతా ఫ్యామిలీస్కి సంబంధించి చేస్తాడు సార్, లేడీస్కి సంబంధించి చేస్తాడు సార్, ఇలాంటి ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ వాళ్ళు బాగా పాతుకుపోయి ఉంటుందండి. అరే ఇతను ఏదైనా చేయగలడు, ఎలాంటిదైనా కొత్తది నేర్చేసుకోగలడు, కొత్త వాళ్ళతో కూడా పోటీ పడగలడు, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు ఇతను అంత బాగా చేయగలుగుతాడు అని వాళ్ళు నమ్మలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. దే నీడ్ దట్ నాలెడ్జ్, దే డోంట్ హ్యావ్ ఇట్. సమ్ టైమ్స్ దే మే హ్యావ్ ఇట్. అలా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు అప్రోచ్ అవుతారండి. ఎవరి దగ్గర అయితే అలాంటి ఒక పాత స్పిరిట్, ఆయన దగ్గర ఒక స్పిరిట్ ఉంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది మనం ఉపయోగించుకోవచ్చు అని అనుకోగలుగుతారో వాళ్ళు డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. ఆ లిస్ట్ నా దగ్గర లేకపోలేదు. 5 ప్రొడ్యూసర్స్ ఆర్ వెయిటింగ్ ఇన్ఫ్యాక్ట్ అండి. ఆచితూచి నేనే అడుగేస్తున్నాను మళ్ళీ కృష్ణారెడ్డి గారితో. ఎందుకంటే ఈటీవీ వాళ్ళు దే ఆస్క్డ్ మీ టు డూ ఎ ఫిలిం. ఇప్పుడు మరి ఒక సీరియల్ అలా ఈటీవీ వాళ్ళు అడుగుతున్నారు. అలాగే అశ్విని దత్ గారు అడిగారు, 4-5 సార్లు ఫోన్ చేశారు, అవే కృష్ణారెడ్డి ఏదైనా ఒక కథ చెప్పాలి కానీ. ఆయనతో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు కదా ఆయనకి. ఆల్రెడీ 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చాను. ఆయన ఈజ్ ఆల్సో ఇన్ మనం చేద్దాం సినిమా అలాగని. ఆయనకి చాలా కృతజ్ఞతాపరుడు అండి ఆయన చాలా. ఎందుకంటే ఆయన బ్యాడ్ టైంలో నేను సక్సెస్ ఇచ్చానని ఫీలింగ్ ఆయనకుంది. నేను మాత్రం అలా ఫీల్ అవ్వట్లేదండి. ఆయనకి బ్యాడ్ టైం గుడ్ టైం నాకు సంబంధం లేదు. అంత పెద్ద ప్రొడ్యూసర్కి నేను సినిమా చేసే అవకాశం నాకు వచ్చిందని నేను ఆ రోజు ఫీల్ అయ్యాను, ఈరోజు కూడా ఫీల్ అవుతున్నానండి. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. సో ఆయన ఫోన్ చేసి ఆయన మీరు మంచి కథ రెడీ చేసుకోండి సార్, నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పారు. వేరే ప్రొడ్యూసర్స్ అంటే కొత్త ప్రొడ్యూసర్ ఒక ఆయన చెప్పారు. వేరే ప్రేమకు వేళారు అలాగనండి ఆయన తిరుమల గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళ మీద నేను అప్పట్లో ప్రేమకు వేళారనే సినిమా అప్పుడు చేశాను. తరంగా సుబ్రహ్మణ్యం గారు యాజ్ ప్రొడ్యూసర్గా వాళ్ళ కథను తీశానండి నేను. ఇట్స్ నాట్ ఏ బయోపిక్ బట్ ఇన్స్పిరేషనల్ బయోపిక్ లాంటిది. అది వాళ్ళ కథ, వాళ్ళ ఒరిజినల్ ట్రూ స్టోరీని నేను తీసుకుని ఆ పేరే పెట్టి చేశానండి. ఆయనకి అప్పటి నుంచి ఆయనకి షీల్డ్ కూడా ఇవ్వడం జరిగింది, ఆ విషయం చెప్పడం కూడా జరిగిందండి అప్పట్లో. వాడిని స్టేజ్ మీద పిలిచి గౌరవించడం. సో వాళ్ళు కూడా దే ఆర్ వెయిటింగ్ అండి. కృష్ణారెడ్డి గారు ఒక మంచి సినిమా అండి, మీ నుంచి వచ్చే సినిమాలు ఇప్పుడు కావాలి సార్, పబ్లిక్ ఆర్ వాంటింగ్ ఇన్ సచ్ ఏ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అలాంటి సినిమాలు ఇప్పుడు మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వస్తాయి. వాళ్ళందరూ చెప్తూ ఉంటే నాకు చాలా ఉత్సాహం అనిపిస్తూ ఉంది. అందుకని కసితోటి పనిచేసా, కసిగా సిద్ధం చేసుకున్నా. రేపు నేను ఆ కసిని చూపెట్టడానికే నాకు ఒక అవకాశం రెడీగా, మామూలుగా కాదు. ఎప్పుడు దూకుదామా రంగంలోకి, ఎప్పుడు యుద్ధం చేద్దామా, ఎప్పుడు మన కైండ్ని మనం ఇచ్చి ఇది ఎంత మ్యాక్సిమం మనం దాన్ని ప్రజలను నవ్వించగలం, కంటతడి పెట్టించగలం, ఎంతవరకు ఎమోషనల్గా మనం ట్యాకిల్ చేయగలం డెఫినెట్గా చేస్తారండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. అది ఎప్పుడు ఉంటుంది సార్? అది ఇక ఈ కోవిడ్ అయిన తర్వాత బహుశా ఉంటే మే జూన్ అట్లా ఉండొచ్చేమో అనిపిస్తుంది. 2021లో కంపల్సరీ ఉంటుంది. ఆల్మోస్ట్ నేను 2 స్క్రిప్ట్లు రెడీ చేసేసుకున్నానండి, ఇంక్లూడింగ్ డైలాగ్ వర్షన్ తోటి. వన్ ఈజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్ అండ్ వన్ ఈజ్ గుడ్ బడ్జెట్ ఫిలిం, సింపుల్ బడ్జెట్ ఫిలిం. సో ఈ సింపుల్ బడ్జెట్ ఫిల్మ్ది నేను ఫస్ట్ పెడదాం అనుకుంటున్నానండి.
కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. అలాగే బ్లాక్ బస్టర్ ఇచ్చారు కదా ఎంఎల్ఎల్ సినిమా 365 రోజులు ఆడించారు కదా. కృప అండి. అంటే ఒక చరిత్ర హిస్టరీ ఉంటుంది కదా సార్, ఒక దర్శకుడికి 1 year సినిమా డైరెక్షన్ చేసే సినిమా మామూలు విషయం కాదు. మీరు అదే ఎన్నో అద్భుతమైన సినిమాలు తెలుగులో తీసిన మీరు అమెరికాలో గిల్లులో సభ్యత్వం సంపాదించుకున్న దర్శకుడిగా మీరు అనుకుంటా తెలుగులో, నాకు తెలిసి ఆ సినిమా గురించి దాని డీటెయిల్స్ ఏంటి అసలు? ఆ సినిమా అది ఆహ్వానం అని ఒక తెలుగులో సినిమా చేశానండి. ఈ ఆహ్వానం సినిమాని మనం ఎందుకు చేయకూడదు అనిపించింది యాక్చువల్గా ఇంగ్లీష్లో. నిజానికి ఇంగ్లీష్లో చెయ్యి తగిన సబ్జెక్ట్ కాదు అది, కాదు కాబట్టి ఎంచుకున్నా. ఎందుకంటే ఐ లవ్ ఛాలెంజ్. ఏదైనా సరే ఒక ఛాలెంజ్గా తీసుకుంటేనే అది కొత్తగా తయారవుద్దని నా నమ్మకం. అందుకని ఆ సబ్జెక్ట్లో పెళ్ళి మీద వాళ్ళకి పెళ్ళే లేదు, బట్ దే డోంట్ మైండ్ ఫర్ ఎనీథింగ్. వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు తప్ప అప్పటి వరకు వాళ్ళు స్ట్రిక్ట్గా కూడా ఉండరు. వాళ్ళ లైఫ్ విధానం అలాంటిది. దే డోంట్ మైండ్. అమెరికా స్టైల్. ఇంకా ఎవరిని అడిగినప్పటికి కూడాను వీడు 2nd మ్యారేజ్, వాడు 3rd మ్యారేజ్, వాడు 4th వైఫ్, 3rd వైఫ్. అలాగే ముందు ఉన్న వైఫ్లతోటి వీళ్ళు క్లోజ్గానే ఉంటారు, ముందు హస్బెండ్లతో వాళ్ళు మళ్ళీ క్లోజ్గానే ఉంటారు. అదొక విచిత్రమైనటువంటి కల్చర్ అండి అది. సో ఈ కల్చర్కి నేను దాన్ని కన్వర్ట్ చేసేటప్పుడు నేనేం చేశానంటే ఒక కొత్త పాయింట్ నాకు ఏం దొరుకుతుంది అని చెప్పి వెతుక్కున్నానండి. అలా వెతుక్కోవడానికి నాకు చాలా టైం పట్టేసింది. కాఫీ షాపులు అమ్మటి తిరిగి అక్కడ వాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని చేసుకుంటూ వచ్చా. అమెరికాలో వెళ్ళడం అండి, బ్యాక్ ప్యాక్ వేసుకోవడం, కుర్రోళ్ళే సరదా ఎంత బాగుండేదో. కాఫీ షాప్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే అక్కడ ఎవరు పట్టించుకుంటారు? ఎవరైనా తెలుగు వాడు వస్తే సార్ మీరు కృష్ణారెడ్డి గారండి అని అడగడమో, లేదా సార్ కృష్ణారెడ్డి గారు అని పలకరించడమో చేసేవారు. మిగతా వాళ్ళు చాలా తక్కువ, చాలా అరుదుగానండి తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతంలో. బట్ మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అలా జరుగుతూ ఉండేది. మేము అందరం ఇంగ్లీష్ వాళ్ళతో చేయటం అండి. ఇంగ్లీష్లోనే మొత్తం టోటల్గా డిస్కషన్స్ కానీ అన్నీ జరుగుతూ ఉండేవి. బాగుండేది. ఐ ఎంజాయ్డ్ ఏ లాట్. చాలా అద్భుతంగా ఉండేదండి. అది దాని పేరు డివోర్స్ ఇన్విటేషన్, డైవర్స్ ఇన్విటేషన్. అంటే వాళ్ళు డివోర్స్ అంటారు, మనం డైవోర్స్ అంటాం. డైవర్స్ ఇన్విటేషన్. ఆ డైవర్స్ ఇన్విటేషన్లో మెయిన్ పాయింట్ ఏంటంటే అన్బార్న్డ్ చైల్డ్ యొక్క ఎఫెక్షనల్ రైట్స్ గురించి క్వశ్చన్ చేశాను నేను. అంటే మీరు ఒక వైఫ్ ఒక హస్బెండ్ లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారు, ఓకే మార్చేసుకోండి, బికాజ్ ఇట్ ఈస్ యువర్ కల్చర్, వీ డోంట్ మైండ్ అండ్ నో వన్ మైండ్. బట్ మీకు తెలుసో తెలీదో మీరు కన్సీవ్ చేస్తే మాత్రం మీరిద్దరూ కలిపి ఒక బిడ్డని ఒక ప్రాణిని ప్రపంచంలోకి తీసుకొస్తున్నారంటే వాడు ఇన్నోసెంట్, వాడికి ఏం తెలియదు పాపం. ఇది అమ్మ అంటే అమ్మనైతే గుర్తుపట్టేస్తాడు, ఎందుకంటే బికాజ్ బ్లడ్ రిలేషన్. ఫాదర్కి ఇది నమ్మకం అంచేది, వీడి ఫాదర్ అని అంటే నమ్ముతాడు ఆ బిడ్డ. నమ్మి హీ వాంట్స్ ద ఒరిజినల్ హగ్ ఆఫ్ ఎ మదర్ అండ్ ఒరిజినల్ హగ్ ఆఫ్ ఎ ఫాదర్. బట్ ఆర్ యూ గివింగ్ ఇట్? నో. ఆడు పుట్టి ప్రపంచంలోకి వచ్చేటప్పటికి అప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు మదర్గా ఎక్కడ ఇంకో చోటకి, ఫాదర్గా వాడు వెళ్ళిపోతున్నాడు. ఎవరి దగ్గర పెరుగుతున్నాడు, ఎందుకు పెరుగుతున్నాడో వాడికి తెలియదు. సో నేరస్తులు తయారవుతున్నారు ఇలాగా. ఇది కాదు పద్ధతి. నువ్వు కన్సీవ్ చేయదలుచుకున్నట్టయితే మీరిద్దరూ కలిపి ఒక బాండింగ్ ఉండాలి. వాడు మేజర్ అయ్యేంత వరకు యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ఆర్ ఎనీథింగ్ ఒక 18 years 20 years ఏదో లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం ఎదిగేంత వరకు మేము ఇద్దరం కలిసి ఉంటాము, తీరతాము అని నమ్మకం కనుక మీకు ఉన్నట్టయితే అప్పుడే మీరు పెళ్లి చేసుకోండి. అదర్వైజ్ నెవర్ డూ ఇట్, లివ్ లైక్ అన్ యానిమల్స్ అని చెప్పి క్వశ్చన్ చేసి చెప్పినటువంటి సినిమా అది. చాలా మంచి రిపోర్ట్ వచ్చిందండి. అది చాలా బాగా సక్సెస్ అయింది అక్కడ. మీ సినిమాల్లో కొన్ని కీ పాయింట్స్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి సార్, కొత్త థాట్స్తో వస్తూ ఉంటాయి. అవునవును. అంతకుముందు శుభలగ్నంలో మొగుడిని నమ్మేయడం, అవును. తర్వాత ఇప్పుడు ఆహ్వానంలో విడాకుల పత్రాన్ని చేయడం. ఆ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఐ మీన్ అంటే బేసికల్గా కొత్తగా ఆలోచిద్దామని ఒక కోరిక అండి. మనం రొటీన్గా ఆలోచించొద్దు, కొత్తగా వెళదాము. ఉదాహరణకి కొబ్బరి బండ, నేను దానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం మాత్రమే చేశానండి. ప్రొడ్యూసర్ నేను. ఆ సినిమాకి డైరెక్టర్ కాటరగడ్డ రవితేజ గారని చాలా బాగా చేసి పెట్టారు, ఆయన చేశారు. రాజేంద్ర ప్రసాద్ హీరో. ఇప్పుడు నేను ఒక రాజేంద్ర ప్రసాద్ ఫిల్మ్ నేను మార్కెట్లోకి పంపించే కన్నా ఒక కొత్త థాట్ తోటి పంపిస్తే ఆ సినిమా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదా, అంచేత అతనికి కొబ్బరి బండలాగా వేశానండి. ఇంత లావు గెటప్ అది పెద్ద బాగా లావ్ అయిపోయాడని కాదు దాని ఉద్దేశం అండి. కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనిషి అలాగా తనకు తాను అలాగే ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అ స్ట్రాంగెస్ట్ మ్యాన్. కాన్ఫిడెన్స్ ఇట్ సెల్ఫ్ అండి. బక్కగా ఉన్నా సరే మనిషి కాన్ఫిడెన్స్ కానీ మన లోపల చేరుకున్నట్టయితే ఆ కాన్ఫిడెన్స్తో మనం చాలా శక్తివంతులుగా అనిపిస్తాము, మనకు మనమే అనిపిస్తాము.
యూ ఫీల్ లైక్ దట్ అండి. అదే ఆ సినిమా చూపెట్టింది. ఇప్పుడు ఆ గెటప్ నేను వేసి ఆ మార్కెట్కి పంపిస్తే, పైగా గెటప్ కాస్ట్ అంతా కదా, మా కాస్ట్యూమ్ ప్రసాద్ గారు చేశారు, గెటప్ అంతా కలిపితే 250 రూపాయలు లోపల అయిందంతే. ఓకే, బెలూన్ పెట్టేశారా? లోపల స్పాంజ్ అండి. ఓకే. పెట్టి పైగా అంత అందంగా కట్ చేసి నీట్గా ఎలా పెట్టారంటే ఒరిజినల్గా వాళ్ళు వచ్చినంత బాగా కుదిరేటట్టు చేశారు. నేను ఎప్పుడు ఇలాగే కొత్తగా ఆలోచించేవాడిని అండి. కొత్తగా ఆలోచించడం నాకు చాలా సరదా. కొత్తగా ఆలోచించడం అనేటువంటి నాకు బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను రాబోయే సినిమాల్లో కూడా కొత్తగానే ఆలోచిస్తానండి. ఒక న్యూ థాట్ని నేను ప్రొవోక్ చేసి నన్ను నేను ప్రొవోక్ చేసుకుని అది ఆడియన్స్ ప్రొవోక్ అయ్యేలా కనుక నేను ప్రజెంట్ చేయగలిగితే ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అండి, సంథింగ్ మెలోడియస్. రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్న ఈ సినిమాని నేను ఎలాగా కనీసం ఒక 1 day 2 daysలో అమ్మేయాలి ఈ సినిమాని. ఎక్కడెక్కడ ఫైనాన్స్ పట్టుకొస్తాను, డబ్బులు అయ్యి మొత్తం ఫైనాన్స్ దగ్గర నుంచి తీసుకుని మొత్తం మీద ఇది చేసి మొత్తం మీద రాజేంద్ర ప్రసాద్ తోటి సినిమా బొట్టెట్టి జాగ్రత్తగా లాగించి అతనికి ఒక ప్రత్యేకమైన గెటప్ వేసి ఈ గెటప్నే మనం జనం మధ్యకి తీసుకెళ్ళడం కోసం నేను ఏం చేశానో చెప్తానండి మీకు. చెప్పండి. కొత్తగా ఆలోచిద్దాము, రొటీన్గా వద్దు అని దానికి ఫస్ట్ పాయింట్. అందరూ వెళ్ళే యాంగిల్లో కాకుండా కొత్త యాంగిల్లో టైటిల్ పెడదామని కొబ్బరి బొండం అని పెట్టా. అందరూ వెళ్ళే యాంగిల్ ఆఫ్ బిజినెస్ మనం చేయొద్దు, కొత్తగా చేద్దాం అని చెప్పి మనకి చూడండి ఇన్విటేషన్స్ కార్డ్స్, బర్త్డే కార్డ్స్ ఉంటాయి, ఇలా ఓపెన్ చేస్తే మనకి బయటకు వస్తూ ఉంటాయండి. కటింగ్ అది పట్టుకున్నా, అది కొనుక్కు తెచ్చుకున్నారండి బయట నుంచి తెచ్చుకొని అది కట్ చేసి అది అలాంటి దాన్ని శాంపిల్ పెట్టుకునండి. మూవీ డస్ట్ అని అప్పట్లో 3000 ప్రింట్ చేసేవారు. చాలా మంచి క్వాలిటీ అండి, చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీ ఉండేది అది. దాని పేరు మూవీ డస్ట్. అందులో సెంటర్ పేజ్ నేను బుక్ చేసుకుని దానికన్నా ముందు ఏం చేస్తాను, 2 weeks తర్వాత నాకు సెంటర్ పేజ్ వేయండి, నేను లోపల ఒకటి ఐటమ్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి ఒక 2 పేజీలు బరువు కాయగలిగిన ఒక స్ప్రింగ్ని కొనుక్కొని దాని మీద ఒక కొబ్బరి బొండాన్ని కట్ చేసి ఎగ్జాక్ట్గా కొబ్బరి బొండలు తోకతో సహా పైన పిలక ఉంటుంది కదా, పిలకతో సహా ఆ స్ప్రింగ్కి అతికించి ఈ స్ప్రింగ్ మీద 2 పేజీలు వేస్తే అలా పడుకొని ఉంటుందండి. ఆ పేజీ ఇలా తీసేటప్పటికి టక్ మలేసల్లా ఉంటుందండి. ఇది 3000 చేశానండి. 24 hours అమ్మేశా ఆ సినిమా. ఎలా అమ్మేశానంటే పబ్లిక్ ఎవరెవరి దగ్గరికి అయితే టేబుల్ మీదకి వెళ్ళింది ఆడు ఇలా చూసి చూడండి, అరే ఏంట్రా ఇది కొబ్బరి బొండం అవుతుంది అని మళ్ళీ సెంటర్ ఓపెన్ చేసేటప్పటికి రాజేంద్ర ప్రసాద్ ఇంత లావు గెటప్ తోటి నిరాశ ఇద్దరు కలిపి ఓ బంతి పట్టుకుని ముందుకు వచ్చేవారు వాళ్ళిద్దరు. ఈ దెబ్బకి షాక్ అయ్యండి, ఎవరే ఇది సంథింగ్ స్పెషల్ అని చెప్పి వచ్చుకొనేసారు. తర్వాత రాజేంద్ర చేసిన రాజేంద్రుడు గజేంద్రుడు కూడా మీరు లీడ్ తీసుకుని చేయటానికి ఆ ఏనుగుకి బట్టలు కూడా కొని దానికి ఒక చొక్కా వేసి టోపీ వేసి కళ్ళజోడు పెట్టి ఇది అంటే అందుకే మీకు చెప్తున్నాను, జంతువులన్నా నాకు, మనుషులన్నా, మానవత్వం అన్న పిచ్చి ఎలాగని. అదే ఆ కారణంతో అందులో ఆ ఎలిఫెంట్ని పెట్టుకుని, ఎలిఫెంట్ నాకు వినాయకుడితో సమానం. నా ఫస్ట్ డైరెక్షన్ సినిమా నాకు వినాయకుడే నటించాడు అక్కడ, మహానుభావుడు. ఎంత బాగుంటుందో ఆ సినిమా, ఇప్పుడు కూడా చూస్తా ఉంటే ఎంత ముచ్చటేస్తా అంటే ఆ ఇన్సిడెంట్స్ కానీ, ఐడియాస్ కానీ, లేకపోతే అందులో ఉపయోగించిన ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ సంథింగ్ న్యూ. ఇవాళ కూడా న్యూ, మోస్ట్ టెండరింగ్గా ఉంటుందండి ఆ సినిమా. అలాగే ఎలిఫెంట్ని ఎంత బాగా యాక్ట్ చేసేది. బట్ అది చేయడానికి ముందు నేను దివాకర్ బాబు గారు కలిపి మేము అక్కడికి వెళ్ళాం. ఇది ఎవరైతే ఎలిఫెంట్, ఆ ఎలిఫెంట్ ఇచ్చింది కూడా మన దేవర్ ఫిల్మ్స్ వాళ్ళది, వాళ్ళ పెంపకంలో ఉండేది ఆ చిన్న ఎలిఫెంట్. అది చాలా చిన్నది, 8 సంవత్సరాలు కూడా కదా, అది చాలా చిన్నదండి, సైజు కూడా చాలా చిన్నది. అంత చిన్నది ఆ ఎలిఫెంట్ అక్కడ వాళ్ళ దగ్గర ఉంది. ఉంటే మేము వెళ్ళి అక్కడ మావటిని అడిగాము, ఇదేమేం పనులు చేస్తో చెప్పయ్యా మాకు చూపెట్టు, మేము ఎందుకంటే స్క్రిప్ట్ రాసుకోవాలి దీని మీదనే అని చేత దీన్ని బుక్ చేసుకుంటాం మేము చెప్పాలి. కానీ వాడు ఏ 2 పనులైనా ఒకసారి చేస్తానని చెప్పాడు. అమ్మ నేను బడిగా ఉంది, ఇది కొత్తగాను అనిపించింది. అందుకే నేను ప్రతి దాంట్లో కూడా 2 పనులు ఉంటాయండి. ఉదాహరణకి దోశలు తీసుకొచ్చేది ఉంది అనుకోండి, అది దోశ వెళ్ళి ఒకసారి ఆ వేడి పడ్డం మీద కూడా తీసుకుంటుందండి, పెనం మీద. మళ్ళీ తిరిగి 2వ దోశ వేస్తే మళ్ళీ వెళ్ళి ఒకే షాట్లో ఉంటుందండి, ఇదంతా కట్టింగ్ ఉండదు. 2 times వచ్చి చేస్తాయి. ఏ పనైనా 2 పనులు ఒక్కసారి చేస్తాడు ఏనుగు. ఇంత డిఫరెన్స్ ఉండదండి. అంటే సౌందర్యం లాంటిది ఎలా పడిపోయి ఉంటే వెళ్ళి చెయ్యి పట్టుకుని పైకి లెగదీయాలి, ఇలా పడిపోయి ఉంటే. మరి కాలు పొరపాటుని చెయ్యి మీద పడితే ఎందుకైనా పనికి వస్తా, బట్ అది పొరపాటును కూడా వేయదండి. షీ ఈజ్ సచ్ ఎన్ ఇంటెలిజెంట్ ఎలిఫెంట్. సౌందర్యం భయపడలేదండి? అసలు భయపడలేదండి. కరెక్ట్గా అక్కడ పక్క పెట్టి ఆ తొండంతో పైకి తీసి పైకి లాగ తీసింది.
ఇలా ఎన్నో అద్భుతాలు చేసిందండి. ఆ దేవుడికి గంట కొట్టడం, కొబ్బరికాయ కొట్టడం, ఆ కొబ్బరికాయ పట్టుకెళ్ళి ఇవ్వడం, ఎన్ని ఉన్నాయండి. అలాగే రాజేంద్ర ప్రసాద్ కొడతాడు ఇంటర్వెల్ సీన్లోనండి ఏనుగుని, అది పళ్ళు దొంగతనం చేసి తీసుకొచ్చేసింది. అలాగని కొడుతుంటే ఆవిడని ఏమీ అనదండి. సాధారణంగా ఎవరైనా ఇంకో జంతువుని కొడతా ఉంటే అది రియాక్ట్ అవుతుంది, కానీ దాని అవ్వదు. ఎందుకంటే అలా ట్రైనింగ్ ఇవ్వబడిందండి. అది అంత చక్కగా చేసిందండి ఏనుగు. మన కైకాల సత్యనారాయణ గారితో ఘటోత్కచుడు సెంటిమెంట్ టచ్ తోటి అది మీరు రిస్కీగా భావించలేదు ఆ సినిమా ఆ రోజుల్లో? అప్పుడు లేదండి. ఎందుకనంటే అవతల వైపు ఒక రోబో, యువతల అంటే రోబో అంటే అడ్వాన్స్డ్, రేపటి రోజుల్లో రాబోయేటటువంటి మనకి ఒక గ్రేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అలాగే వెనక వైపుకి వెళితే కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, నాట్ హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వెళితే ఘటోత్కచుడు అనే క్యారెక్టర్, ఈ రెండింటిని కలిపితే ఒక కథ చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది అలాగనేది నేను ఒక కొత్త ఆలోచన చేశా. అది బాగా వర్కౌట్ అయింది. అలాగే కొత్త ఆలోచన ఎమ్మెల్యేలు కానీ పైనుంచి పుస్తకం పడిపోయిందని భవిష్యవాణి, అసలు ఒక ఫ్యూచర్ అంతా రాసుకున్నటువంటిది. అది మీకు చెప్తున్నాను కదా, ఐ థింక్ ఆల్వేస్ ఇన్ ఏ డిఫరెంట్ కైండ్ అండ్ ఇన్ అడ్వాన్స్డ్ వే. నాకు అది అలవాటు, బాగా కొత్తగా ఆలోచించడం, కొత్తగా చేయటం అది బాగా ఎక్కువ ఇష్టపడతాను నేను. ఇన్ని కొత్త ఆలోచనతోటి మంచి మంచి పాయింట్లతోటి చాలామందికి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మీరు అగ్ర హీరోలు వచ్చేటప్పటికి బాలకృష్ణ గారితో కానీ మన నాగార్జున గారితో కానీ ఎందుకు సక్సెస్ ఇవ్వలేకపోయారు అనుకుంటున్నారు? మొదట బాలకృష్ణతో చేశానండి. అది చేస్తున్నప్పుడే యువతలే శుభలగ్నం అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయవలసి వచ్చింది. సరే చేయవలసి వచ్చిందని నేను దీన్ని ఏమీ తక్కువ చేయలేదు, హీరో సినిమాని మనం బాగా చేద్దాం అలాగని. కానీ అప్పుడు ఎందుకనో అంతగా కలిసి రాలేదని, కుదరలేదు. మై బ్యాడ్ లక్. ఎక్కడ లోపం జరిగిందండి? కథ లోపమా? కథలోనూ కొన్ని క్యారెక్టరైజేషన్స్ కూడా అంత కరెక్ట్గా ఎంపిక చేసుకోలేకపోయాము. చిన్న ఫెయిల్యూర్ మాత్రం ఎదురైందండి. కాకపోతే అది కమర్షియల్గా పెద్ద హిట్. అది సాంగ్స్ ఎప్పటికీ కూడా ఫర్ ఎవర్ ఎక్కువ సాంగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఆ హీరోకి సరైన గొప్ప క్యారెక్టర్ అంతా మంచిదే, బాగా ఫైట్స్ గిట్స్ అన్నీ చేశాము. బట్ ఎందుకునో నేను అందుకోలేకపోయాను. ఐ యాక్సెప్ట్ ఇట్స్ మై ఫెయిల్యూర్. వజ్రం యాక్చువల్గా ఫెయిల్ అవ్వాల్సిన సినిమా కాదండి. ఎందుకంటే దాని ముందు రాకుమారుడు అలాగని అప్పట్లోనే పెద్ద పెద్ద పేపర్స్లో ప్రింట్ చేసి మరీ పబ్లిక్కి న్యూస్ మ్యాగజైన్స్లో ఇచ్చేశారు. నాగార్జున ఫస్ట్ టైము, అంటే ఇప్పుడు చూడండి ప్రభాస్ మీకు ఇందులో ఆదిపురుషు కాదు, బాహుబలి ఇలాంటి గెటప్ వేసుకుంటే ప్రభాస్ అప్పటికి చిన్నవాడే. బాహుబలి వల్ల బాహుబలి తర్వాత పెద్దవాడు, చాలా పెద్దవాడు. అలాంటి ఒక గెటప్ నాగార్జున మీద వేస్తున్నప్పుడు ఎవ్రీబడి దే ఫెల్ట్ వెరీ గ్రేట్ ఫిల్మ్ ఈస్ కమింగ్ అలాగని. నేను కూడా అంత సిద్ధపడిపోయిన ఒక అద్భుతమైన కథ, ఇవాళ కూడా అద్భుతమైన కథ, మామూలు కథ కాదు అది. కాదు, అప్పుడు ట్రెండ్కి అడ్వాన్స్ అయిపోయింది. అడ్వాన్స్ అవ్వడం కూడా కాదు అది. అందులో జరిగింది ఏంటంటే యాక్చువల్గా దానికి నరసారెడ్డి అని ప్రొడ్యూసర్ అండి. ఈ నరసారెడ్డి గారు వచ్చి నాకు చాలా అప్పులు ఉన్నాయి సార్, నేను తీర్చుకోవాలి అని అంటే నాకు ఈ సినిమా ఆధారం అని చెప్పి, ఇంత బడ్జెట్ సినిమా అంటే నేను చేయలేను అలాగని. అప్పట్లో వేరే ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి పోనీ ఆయన చేయను అని అంటే 25 లక్షలు నేను ఇచ్చేస్తాను అతనికి, నేను వాళ్ళు చేసుకుంటాను టోటల్గా ప్రాజెక్ట్ అని అడిగితే అది ఆయన ముందు పెడితే నాకు 25 సరిపోదు సార్, నేనే చేయాలి, మరి మనం చేద్దామని అనుకున్నాం కదా, నేను కావాలంటే నాగార్జున గారిని కన్విన్స్ చేస్తాను టు చేంజ్ ద సబ్జెక్ట్ అని వెళ్ళి నాగార్జున గారిని కన్విన్స్ చేసి అప్పుడు మళ్ళీ వేరే సబ్జెక్ట్ వెతకాల్సి వచ్చింది. కనుక అప్పటికప్పుడు ఎలాగో ఎక్కడ వెతుకుతాము, షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటే అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి ఏది మలయాళంలో ఏదో సినిమా ఉందట అని చెప్పేసి ఆ వజ్రం సినిమాని రీమేక్ కొనుక్కొని వచ్చి ఇక్కడ చేయడం, ఆదరా బాదరా అలా చేయకూడదు. తర్వాత వాడారండి ఎక్కడ వాడలేదా కదా? ఇది లేదండి, ఇవాళకి రెడీగా ఉంది. వన్ డే ఐ విల్ షూట్ ఇట్, ఐ విల్ డూ ఇట్ అండి. అమ్మో అది మామూలు కథ కాదండి. రాకుమారుడు వాడి స్టేచరు, వాడి లెవెల్, వాడి ప్యాటర్న్ అద్భుతమైనటువంటి సెంటిమెంట్ అండి. కంట తడి పెట్టే సెంటిమెంట్ ఉంటుందండి అందులో, మదర్ సెంటిమెంట్. అది అద్భుతమైన సెంటిమెంట్. గీతాంజలి లాంటి అద్భుతమైన సినిమా కూడా తీశారు కదా నరసారెడ్డి గారు. తీశాడండి గీతాంజలి లాంటి అద్భుతమైన సినిమా చేశాడు అన్నటువంటి ప్రేమతోటే నేను వెళ్ళాను. కానీ ఆయనకి నా పట్ల పగ ఉందని నాకేం తెలుసు, అప్పుడు ప్రేమ ఉందని భ్రమ తప్ప.
లేదు, ఆయన లాస్ట్లో అబ్స్కాండెడ్ అండి అతను. ఓకే మొత్తం సినిమాని యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ నేను షూటింగ్ చేస్తూ ఉంటే టైటిల్స్ అవన్నీ లాస్ట్లో షూట్ చేశానండి. అది షూట్ చేస్తూ ఉంటే ఎవరికే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడండి అతను. ఓకే వెళ్ళిపోతే నేను మళ్ళీ వాళ్ళందరికీ కెమెరామ్యాన్కి నేను ఇచ్చుకున్నా. అంటే అప్పటి వరకు ఎవరికి పేమెంట్లో ఎప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం మనకి వాళ్ళు ఇవ్వలేదు నేను నీకు ఇవ్వలేదు అనే మాట మన నుంచి రాకూడదు. అలాగని నాకు నా సొంత డబ్బులోంచి నేను మొత్తం అందరికీ కట్టేశానండి, ఇంక్లూడింగ్ డాన్సర్స్, డాన్స్ అసిస్టెంట్స్, డాన్స్ మాస్టర్, ఎవ్రీబడి అండి, మొత్తం కట్టేశా. అప్పుడు కట్టినప్పుడే ఎంత అయిందో అది చాలా అయిందండి బిల్. అది ఒక అతను రిలీజ్ కూడా రాలేదండి. బా అప్పుడు నాగార్జున గారు భుజమ్మ తీసుకుని రిలీజ్ చేశారు ఆయన ఆ సినిమాని. బా మీతో నాగార్జున రిలేషన్ కంటిన్యూ ఉంది? అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మంచి రిలేషన్, చాలా మంచి రిలేషన్, ఆల్వేస్. ఒక నిర్మాత ఫెయిల్యూర్కి, నిర్మాత సక్సెస్కి దర్శకుడు ఎంతవరకు బాధ్యుడు? పూర్తిగా బాధ్యుడు దర్శకుడే అవుతాడండి. నిర్మాత అంటే సమయానికి డబ్బులు తేకపోతే మనం చెప్పలేం తప్ప, అతను డబ్బులు ఇస్తున్నప్పుడు ఓవర్గా ఖర్చు పెట్టేసి, లొకేషన్లు మార్చేసి, ఉన్న సీన్లు పూర్తి చేయక కొత్త సీన్లు ఆలోచించేసి ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతా ఉంటే ఈజ్ ద బాస్ దేర్. బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. బాస్ ఏం చెప్తే అదే జరుగుతుందండి. అసలు ఫండమెంటల్గా ఎక్కడ ప్రాబ్లం వస్తాయనంటే దే డోంట్ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఇన్ దెయిర్ హ్యాండ్స్. డైలాగ్ వర్షతో సైతంగా సిద్ధంగా ఉండి కరెక్ట్గా షెడ్యూల్ వేసుకొని మీరు ఎడిటింగ్ కూడా మీరు షూట్ చేసి ఇక్కడో షాట్ పెట్టి ఎడిటింగ్ టేబుల్ మీద చేయటం కాదండి. బికాజ్ దట్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. స్క్రిప్ట్లోనే మీరు కనుక ఈ సీన్ మనకు అక్కర్లేదు, ఇంత లెంగ్త్ మనతో పని లేదు, ఇందులో ఇంత బ్రివిటీగా మాట్లాడితే సరిపోద్ది, ఇలాంటి ఒక కాన్సెప్ట్ కనుక మనం చేసుకోగలిగినట్టయితే పర్ఫెక్ట్ సినిమా ఎక్కడ కథ మిస్ అవ్వకుండా అద్భుతంగా వస్తుందండి. ఈ పని చేయరు, చాలా తక్కువ మంది చేస్తారు. అలా తక్కువ మంది చేసిన సినిమాలు డెఫినెట్గా హిట్ అవుతాయండి. ఒకవేళ మరీ గొప్ప హిట్ అవ్వకపోయినప్పటికీ కూడా, అంటే మన చేతుల్లో ఉండదు కాబట్టి ఫెయిల్ అయితే అవ్వవు. ఎందుకంటే వాడి ఎఫర్ట్స్ కాస్తాయి. ఇప్పుడు అలా కాకుండా లేదులేండి ఒక వైడ్ షాట్ ఒకటి తీద్దామని ప్రస్తుతానికి అని ఒక హాఫ్ డే వైడ్ షాట్ కోసం ఖర్చు పెట్టి, ఇంకా మిగిలిన మధ్యాహ్నం మాటలకి భోజనం చేసి పడుకొని లేచి వచ్చి 2-3 షాట్లు ఇదొకటి, అదే డైలాగ్ ఇదొకటి చేద్దామండి, ఇంక మళ్ళీ రేపు చేసుకుందామండి. ఏమవుతాడు ప్రొడ్యూసర్? ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్. ఇవాళ ఒక రోజు సినిమా చేయాలి అని అంటే ఇట్స్ మోర్ దెన్ 7.5 lakh to 20-25 lakhs. నాట్ ఏ స్మాల్ థింగ్. ఇంతమంది, ఇంత క్రూ, నాట్ ఏ జోక్. వీ హ్యావ్ టు బీ వెరీ మచ్ కేర్ఫుల్ అబౌట్ ఆఫ్ ద బడ్జెట్. బాలకృష్ణ గారు నాగార్జున గారితో అక్కడికి ఇద్దరు చేశారు. అంటే మీరు ఫ్యామిలీ డైరెక్టర్, అప్పుడు ఫ్యామిలీ హీరో వెంకటేష్ బాబు. సో అసలు మీ ఇద్దరు కాంబినేషనే చూడముచ్చటగా ఉంటుంది, బాగుంటుంది. అలా ఏదైనా వర్కౌట్ అయ్యి చేయలేకపోయిన సందర్భాలు ఏదైనా ఉన్నాయండి? అప్పుడే చేద్దాం అనుకున్నామండి. ఆయన పాపం చాలాసార్లు నన్ను అభినందించారు కూడా వెంకటేష్ గారు. ఎమ్మెల్యేల స్క్రిప్ట్ అయితే ఆయనకు విపరీతంగా నచ్చింది. అందుకని ఆయన హిందీలో కూడా చేశారు. ఆయన హిందీలో చేశారు ఎమ్మెల్యేలా, నేను చేయలేదు అనుకోండి దాన్ని. సో ఇప్పుడు ఈ మధ్యగా కూడా రీసెంట్గా ఒక 2 years బ్యాక్ కూడా ఒక సినిమా అనుకున్నాం, కానీ ఆయన కథ విపరీతంగా నచ్చింది. ఆయనకి నచ్చింది, సురేష్ బాబు గారికి నచ్చేసింది. పట్టాలెక్కలేదు ఒక్కొక్కసారి అంతే. మీలో మంచి కామెడీ అద్భుతంగా పండించగలరు, సెంటిమెంట్స్ సూపర్గా ఉంది. ఆ రెండింటికి మ్యాచ్ అయ్యే హీరో, బాగా ఎక్కువ మ్యాచ్ అయ్యే వెంకటేష్ బాబు. సో కాంబినేషన్ రావాలని కోరుకుందాం, దానికి కంపల్సరీ చూద్దామండి. ఎప్పుడు భగవంతుడు ఏ అవకాశం ఎవరికి ఇస్తారు ఎప్పుడు చెప్పి ఇవ్వరండి. చెప్పినట్టుగా ఆఖరికి ఇచ్చింది కూడా నేను ఇచ్చానని ఎప్పుడు చెప్పరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు హిందీలో తీశారు, శుభలగ్నం హిందీలో సినిమా తీశారు. మీరెందుకు మీ సినిమా 2-3 సినిమాలు అలాగే హిందీలోకి రీమేక్ అయ్యాయి, మీరెందుకు హిందీ వైపు? హిందీ శుభలగ్నం చేయమని పాప అనిల్ కపూర్ గారు అడిగారు, శ్రీదేవి గారు కూడా క్యారెక్టర్ శ్రీదేవి గారు చేశారు. నేను మీరు చేయండి బాగుంటుంది నాకు అని ఆవిడ కూడా అడిగారు. అది కుదరలేదు నాకు, అప్పటికి ఇక్కడ వేరే కమిట్మెంట్లో ఉన్నాను నేను. అందుకని వాళ్ళ షెడ్యూల్కి నేను నా షెడ్యూల్ మ్యాచ్ చేసుకోలేకపోయాను. నేను బాగా బిజీగా ఉన్నాను కదా అప్పుడు, అందుకని చేయలేకపోయాను. సరే ఏమనుకోవద్దు చేయలేనంటే ఒకరోజు అనిల్ కపూర్ గారు ఆయన మీరు ఒక పని చేయండి సార్, ఇంక మీరు ఎలాగ చేయండి అని అంటున్నారు కాబట్టి వేరే డైరెక్టర్ని పెట్టుకుంటాము, కాకపోతే మీరు ఒకసారి వచ్చి మీ క్యారెక్టరేషన్ క్లియర్గా శ్రీదేవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా అడిగారు ఆయన. నేను వెళ్ళాను, అలాగే ఆవిడ క్లియర్గా ఇలా చేయాలి నేను యాక్ట్ చేసి మరీ చూపెట్టాను. ఆవిడ ఆమెను క్యారెక్టర్ చేశారు అందరూ, శ్రీదేవి గారితో.
సో ఆవిడ కూడా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది, నేను చేస్తాను, మీరు ఉంటే బాగుంది అనుకోండి, మరి మీరు ఇక్కడ కమిట్ అయిపోయి ఉన్నారు కదా, క్యారీ ఆన్ అని చెప్పి తర్వాత ఆవిడ చేశారు. అలాగే కాపీ రాగానే ఫస్ట్ నాకే పంపించారు అనిల్ కపూర్. పంపించి సినిమా నేను ఒక్కడనే కూర్చుని అన్నపూర్ణ మన స్టూడియో లోపల ఒక థియేటర్ ఉంది, ఆ థియేటర్లో చూశాను ఒక్కడనే శుభలగ్నాన్ని హిందీలో. అయిపోగానే ఫోన్ చేయమని, బిగిన్ అయ్యేటప్పుడు కూడా ఆయనే ఫోన్ చేసి, సార్ అయిపోగానే ఫోన్ చేయండి, మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తానని చెప్పారు ఆయన. అయిపోగానే చేసి చాలా కరెక్ట్గా చేశారు సార్ అని కూడా చెప్పా. అది బాగా పెద్ద హిట్ అయింది హిందీలో. మీ సినిమాల్లో మళ్ళీ రీమేక్ చేయాల్సి వస్తే హిందీలో, మీరు డైరెక్షన్ చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తారు? అసలు ప్రేమకు వేళారా ఇస్ అన్డౌటెడ్లీ వెరీ గుడ్ ఫిల్మ్ అండి. ప్రేమకు వేళారా అద్భుతమైన సినిమా, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీనండి, అది ఫర్ ఎవర్ యూత్, అది ఎప్పటికీ కూడా ఉపయోగపడేటువంటి సినిమా. ఇక తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా ఇప్పుడు నేను చేయబోతున్న కామెడీ సినిమా ప్లస్ సెంటిమెంట్ సినిమా ఒకటి, రీజనబుల్ బడ్జెట్ చెప్పాను కదా మీకు, డైలాగ్ కూడా రాసుకున్నాను అలాగని చెప్పేసి, అలాంటిదే దానికన్నా ముందు ఇంకొక రిచ్ ఫిల్మ్ ఒకటి చేశానండి. అది పాన్ ఇండియా ఫిల్మ్. అది నెవర్ అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే శుభ్రగలంలో ఎలాంటి పాయింట్ ఉందో, ఆహ్వానంలో ఎలాంటి పాయింట్ ఉందో, మొట్టమొదటిసారి ఒక ఏనుగుతో చేస్తూ ఉంటే ఎంత కొత్తగా అనిపించిందో, ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త క్యారెక్టరైజ్, కొత్త క్యారెక్టర్, దీంతో ఉండే సినిమా అండి. ఇది కంప్లీట్ అడ్వాన్స్డ్ ఫిల్మ్, అది హైలీ అడ్వాన్స్డ్. సౌందర్యతో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు సార్. ఆవిడ లేకపోయినా ఆ క్యారెక్టర్ అలా గుర్తుండిపోయింది మనకి, ఆవిడ సినిమాలు గుర్తుండిపోయింది. ఆవిడ గురించి మీరు ఏం చెప్తారు? ఒక గొప్ప యాక్ట్రెస్ అండి, ఎలాంటి క్యారెక్టర్ అయినా పండించగలిగినటువంటి ఒక గొప్ప యాక్ట్రెస్ టు ద పబ్లిక్, ఒక గొప్ప సోదరి టు మీ. ఐ మిస్ హర్. నేను ఎంతగా ఫీల్ అయ్యానంటే, ఆవిడ చనిపోయిందని తెలిసి సడన్గా వార్త విన్న తర్వాత అండి, నేను తట్టుకోలేక 2 years పాటు ఆవిడ సినిమా చూడడం కానీ, అసలు ఆవిడ గురించి ఏదైనా చెప్తూ ఉంటే ఛానల్ మార్చేసేవాడిని అండి, ఉసుకుని ఏదైనా వస్తే. అంతగా హర్ట్ అయ్యాను నేను. మేము ఆ అమ్మాయి 15 ఏళ్ల వయసులో చూసి, ఒక దీపం వెలుగులో చూసి, ఓకే అన్న ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే, అవి వచ్చిన దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా, ఎంతో ప్రేమగా ఉండేదండి. వెరీ నైస్ ఉమెన్ అండి. మా ఇంట్లో అమ్మాయే. ఐ ఫెల్ట్ దట్ షీ ఈజ్ మై సిస్టర్. ఆవిడతో పాటుగా మా డాన్స్ మాస్టర్ సుచిత్ర, వీళ్ళిద్దరికీ మేము అచ్చిరెడ్డి గారు మేము కలిపి వీళ్ళిద్దరికి చక్కటి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి మనం అని అనుకునేవాళ్ళం. అంత మురిసిపోయేవాళ్ళం. అలాంటిది ఆవిడ వెళ్ళిపోయింది. ఆమెతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు బాగుండేది, చాలా బాగుండేది. పైగా నేనంటే చాలా గౌరవంతో, మర్యాదతోటి ఉండేది. ఎంత చక్కటి బిహేవియరో, యాటిట్యూడ్ అంత మంచిదే, మనిషి అంత మంచిదే. ఆవిడ లాంటి హీరోయిన్స్ ఇప్పుడు పోలిస్తే ఎవరు అనుకుంటున్నారు అలా? అంటే ఇంక ఇప్పుడున్న జనరేషన్లో చెప్పాలంటే ఎస్, సమంత ఈజ్ ద బెస్ట్. కరెక్టే. సమంత ఈజ్ డూయింగ్ వండర్ఫుల్. అంటే ఒక్కవైపే ఉండదు అమ్మాయి. మీ ఏ క్యారెక్టర్ అయినా సరే అందులో లోపలికి వెళ్ళిపోయి అల్లుకుపోద్ది. లైక్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ మీరు లెక్కేసుకున్నట్టు, ఇప్పుడు సావిత్రి గారిని లెక్కేసుకుంటాం, వాణిశ్రీ గారిని లెక్కేసుకుంటాం, సౌందర్యని లెక్కేసుకుంటాం. ఈ క్యారెక్టర్లో అయితే మాత్రం సమంత. ఆమెతో కథ ఏమైనా అనుకున్నారా, లేదా మీ క్యారెక్టర్ ఏదైనా ఊహించుకున్నారా? అనుకున్నా, అడిగా పెట్టానండి. ఇఫ్ ద డే కమ్స్, ఐఎమ్ రెడీ టు ఫైర్. ఎందుకు నచ్చింది సమంత మీకు? హర్ పెర్ఫార్మెన్స్ అండి. ఎందుకు నచ్చుతారు ఇంకా? అంటే ఏ సినిమాలో క్యారెక్టర్ ఇన్స్పైర్ అయి నచ్చింది? ఓ బేబీలో చూసాను 2 క్యారెక్టర్స్. అవతల లక్ష్మీ గారి క్యారెక్టర్ చేయాలి, యువతల తన క్యారెక్టర్ తాను చేయాలి. తన క్యారెక్టర్ చేస్తూ లక్ష్మీ క్యారెక్టర్లోకి ఎంటర్ అయినటువంటి పెర్ఫార్మెన్స్ అద్భుతం, వండర్ఫుల్. ఇప్పుడు సినిమాలు అన్ని ఫాలో అవుతుంటున్నారండి మీరు? అయ్యో బడేవారు అసలు దేన్ని విడిచిపెట్టనండి. ప్రతి క్షణం కూడా నేను ఉపయోగించుకుంటూనే ఉంటా. ఐ లవ్ ఇట్ అండి. ఈ కరోనా టైం ఈ కరోనా టైంలో ఏం చేశారండి? చాలా సినిమాలు చూశాను, అద్భుతమైన సినిమాలు చూసాను. తెలుగు సినిమాలు రిలీజ్ అయిన వి సినిమా దగ్గర నుంచి, మన కలర్ ఫోటో దగ్గర నుంచి ప్రతిదీ చూశానండి. ఏది విడిచిపెట్టను అసలు. బాగా నచ్చిన సినిమా అంటే ఆకాశమే నీ హద్దురా. మ్యూజిక్ బాగుంది, సినిమా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ అండి. అది మీకు ఓటీటీలోనే రిలీజ్ అయింది. సూర్య హీరో, మలయాళపు అమ్మాయి హీరోయిన్, ఎక్సలెంట్. ఒక మహిళా డైరెక్టర్ ఆవిడ చూడండి, అంత ముందు
అంత ముందు సినిమాలు హిట్, ఈ సినిమా హిట్. అది దట్స్ రియల్లీ గ్రేట్ ఉమెన్. షీఈస్ ఎ గ్రేట్ ఉమెన్, అన్డౌటెడ్లీ గ్రేట్ డైరెక్టర్. హీరోయిన్లకే పరిమితం కాకుండా టెక్నీషియన్స్కి, మిగతా ఆర్టిస్టులకి, లేడీస్కి రావాలని మీరు కోరుకుంటారా? రావాలండి. కొత్త నీరు ఎప్పుడుని మనం వెల్కమ్ చెప్పాల్సిందే, చెప్పాలి. మనం కూడా అవకాశం ఉన్నంత వరకు ఆ కొత్త నీరుతో కలిపి పనిచేస్తూనే ఉండాలి. బికాజ్ అవర్ థాట్స్. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేను సజెషన్లు ఏమిస్తానండి బాబు, లేదు బాగా చేసుకోమని చెప్తాను తప్ప అంత మించి ఏమీ చెప్పలేము. దే హ్యావ్ దేర్ ఓన్ సెన్సిబిలిటీ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ వే, దేర్ పాత్. దే నో అబౌట్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకి తెలుసు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ఒకటే చెప్పమని మీరు అంటున్నారు కాబట్టి ఏం చెప్తానంటే, అహం జోలికి వెళ్ళకండి అని మాత్రం చెప్తానండి. అహంకారం జోలికి వెళ్ళకండి. గీతలో కృష్ణుడే చెప్పాడు ఆ మాట. మనం ఎంత ఆ పేరు పెట్టుకున్నా నేనెంత. అహంకారం జోలికి వెళ్ళకూడదనే పాయింట్తో ఏమైనా సినిమా తీసారా మీరు? ఆ పాయింట్తో ఏమైనా సినిమా తీయాలనుకుంటున్నారా? ఏం మరి ప్రస్తుతానికైతే ఏం ఆలోచించలేదండి, ఎందుకంటే అహం జోలికే వెళ్ళాను కాబట్టి ఇంకా అహం గురించి ఏం చేస్తాను. అందుకని అంటే ఇందాక ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు వచ్చి అడిగాను అంతే. సరే, ఇప్పుడు ఇది మెయిన్ మీ ఎంఎల్ఏల సినిమాలో అప్పుడు కమెడియన్గా చేసే ఆలీ పక్కనే సాంగ్లో చినుకు చినుకు సాంగ్లో సౌందర్యని ఎలా ఒప్పించారండి అసలు? అంటే ఎమ్మెల్యేల సినిమాకి సౌందర్య ఫస్ట్ హీరోయిన్ అండి. తర్వాత ఆ అమ్మాయి కాదు, ఇంద్రజ కాదు, సౌందర్యనే బుక్ చేసుకున్నాము. 15 days షూటింగ్ ఉందనగా సౌందర్య అన్నపూర్ణ స్టూడియోస్లో మేకప్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ, ముఖ్య పైన మేకప్ రూమ్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇద్దరు ఉన్నారు. పిలిచారు. నేను అక్కడే పక్కన షూటింగ్ అవుతా ఉంటే, ఒకసారి కృష్ణారెడ్డి గారిని కలవాలి, నన్ను రమ్మంటారా అని అడిగితే, వద్దమ్మా నేనే వస్తాను, నాకు ఎప్పుడో వద్దో తెలియదు ఇక్కడ అని చెప్పి లంచ్ టైంలో వెళ్ళా. ఏంటమ్మా చెప్పు అని అన్నా. అంటే ఈ సినిమా నేను చేయలేనండి. అదేంటి ఎందుకు చేయలేవు అని అడిగితే నేను, లేదు నాకు పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి కదా అండి, నేను మళ్ళీ ఇప్పుడు ఆలీ పక్కన చేయటం అని అంటే, యూ మీన్ ఆలీ స్మాల్? కృష్ణారెడ్డి చేస్తున్నాడు కదా పాపం, అతను కూడా బాగా బిజీగానే ఉన్నాడు, కృష్ణారెడ్డి కూడా చేస్తున్నాడు అని అంటే, ఆలీతోటి ఒక హీరోగా నువ్వెందుకు సందేహిస్తావు? నీతో వరుసగా నేను 3 సినిమాలు చేశాను, నువ్వెందుకు డౌట్ ఫీల్ అవుతున్నావు అని అడిగితే, ఎందుకనండి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏంటి ఆలీ పక్కనే నువ్వే, మా పక్కనే నువ్వేనా? సరే అయితే వాట్ యూ డిసైడెడ్ దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను వద్దనుకుంటున్నానండి. సరే ఐ హ్యావ్ ఏ క్వశ్చన్, అడగండి. ఎప్పటికీ నువ్వు ఆలీ పక్కన చేయవా అని అనుకుంటున్నావు? నువ్వు ఆలీ ఎదుగుతాడు, చాలా రేంజ్కి ఎదుగుతాడు, ఒకవేళ ఎదగవలసి వచ్చినప్పుడు ఎదిగిన తర్వాత అప్పుడన్నా నీకు చేయక తప్పదేమో అన్న. అలా చేయవలసి వస్తే చేస్తానండి, కానీ ఇప్పుడు మాత్రం చేయలేను, థ్యాంక్ యూ అని చెప్పేసి వదిలేసి ఆ తర్వాత ఇంద్రజని ఐడెంటిఫై చేసి ఒక 15 days వెనక్కి వాయిదా వేసుకుని ఆ సినిమాని అప్పుడు ఇంద్రజని పెట్టుకు చేశా. అదేమో పెద్ద సెన్సేషనల్ హిట్ అయింది. హిట్ అయిన తర్వాత మళ్ళీ తను కలిసినప్పుడు చెప్పింది, నేను మిస్ అయిపోయాను, అలా చేసి ఉండకూడదు, తప్పు చేశాను అలాగే. అదే పని కోట శ్రీనివాసరావు కూడా చేశాడు ఆ సినిమాలో. యాక్చువల్గా భరణి క్యారెక్టర్ కోట అనుకున్నాము, కానీ కోట కూడా సారీ నేను పెద్ద హీరోల పక్కన చేస్తున్నాను, అక్కడ నువ్వే వెళ్ళను ఇక్కడ నువ్వే వెళ్ళను అంటున్నారు అలాగే. ఓకే మానేయండి అన్న, మానేశాడు. భరణిని పెట్టుకున్నా. మళ్ళీ వచ్చాడు, సార్ నేను అలా తప్పు చేశాను, ఏదైనా ఒక చిన్న వేషమాన్ని ఇవ్వండి చేస్తాను అన్నాడు. అప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇచ్చాను, అప్పుడు అది డెవలప్ అవ్వలేదు కాబట్టి. సో అందుకని అలాగా ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి ఎందుకు చేసింది అని అంటే, తర్వాత నేను కబురు పెట్టి ఆలీ పక్కన సాంగ్ చేస్తావా, మీరు చేయమనాలి కానీ చేయకుండా ఉంటానా, నేను చేసిన ఆల్రెడీ ఒక తప్పు చేశాను, నేను ఐఎమ్ సారీ, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది ఇది నేనే చేస్తున్నాను, మళ్ళీ మీరు వేరే కొత్త ఐడియా ఏమి వేసుకోవద్దు సార్ ప్లీజ్ అని చెప్పి అని వచ్చి చేసిందండి. షీ ఈస్ గ్రేట్. ఓకే, అంటే ఆ రోజుల్లో అంత సెంటిమెంటల్గా ఉండేవాళ్ళం అండి. తర్వాత మళ్ళీ బాబుమోహన్ పక్కన అదే పాటని మళ్ళీ అదే పాటని సరదాగా మళ్ళీ బాబుమోహన్ పక్కన, అప్పుడే బాబుమోహన్ అంటే ఆ తర్వాత మళ్ళీ ఆలీతో చేశాను. ఫస్ట్ బాబుమోహన్, శుభలగ్నంలో ఆలీతో చేశాను. ఫస్ట్ బాబుమోహన్ పక్కన చేస్తాను, మీరు ఎవరి పక్కన చెప్తే వాడు పక్కన చేస్తాను నేను అన్న తర్వాత అప్పుడు వచ్చింది ఈ మ్యాటర్. ఆలీ పక్కన చేయడం నువ్వు చేస్తావా అని అడిగా. సేమ్ సాంగ్ అక్కడ చేసావు కదా, మరి ఇక్కడ నువ్వు చేస్తావా
అదే బాబుమోహన్ చేసిన తర్వాత ఆ పాటను తర్వాత ఆలీ చేశారు. ఆలీ చేశాను. చేసేటప్పటికి చేస్తాను నేను ఆలీ పక్కన కదా, నేను డెఫినెట్గా చేస్తాను. అప్పుడు అనవసరంగా మిస్ అయ్యాను, ఇప్పుడు మిస్ అవ్వను నేను. హీరోయిన్గా చేస్తానో లేదో అది వేరే విషయం, మరి ఎవరికి తెలియదు కదా ఫ్యూచర్. బట్ ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది, అలీ పక్కన నేను చేశాననే ఫీలింగ్ నాకు కావాలి. నేను అప్పుడు వద్దన్న నేను మళ్ళీ తిరిగి వాళ్ళు నేనే చేస్తున్నాను, నాకు అవకాశం దొరికింది, దాన్ని ఉపయోగించుకుంటానని చెప్పు. సో హౌ ఓపెన్ దోస్ పీపుల్. ఎక్కడ దొరుకుతారండి ఇలాగా? నా అదృష్టం బాగుండి నాకు అందరూ కూడా నైస్ పీపుల్ దొరికారండి. యమలీల 365 days ఆడిన గొప్ప సినిమా. ఆ సినిమా సిక్కులుగా మీరు ఇప్పుడు దాన్ని అదే ఆ కథతో ఆ ఆర్టిస్ట్ తోటి ఆలీ కానీ మంజు భార్గవ్ కానీ వీళ్ళతోటి మీరు మళ్ళీ ఇప్పుడు యమలీల టీవీ సీరియల్ రూపంలో దాన్ని మీరు దర్శక పర్యవేక్షణలో మీరు చేస్తారు. దాని గురించి ఏం చెప్తారు? ఆర్టిస్టులు అయితారండి, యమలీలకు ఎలా కుదిరారో అలాగే కుదిరేశారండి. టీవీ సీరియల్ కూడా టీవీ సీరియల్కి కూడా నా అదృష్టం బాగుండి పైవాడి దయ వల్ల అలాగే కుదిరారు. అంత బాగా ఒక పక్క నుంచి భావన అదరగొట్టేస్తుంది పక్క పెట్టుకునండి. ఇంకో పక్క నుంచి ఆ విలన్ క్యారెక్టర్ వజ్రావతి క్యారెక్టర్ చేస్తుంది, ఆవిడ దంచుతుంది పట్టుకొని. ఒక పక్క నుంచి సురేష్ డైరెక్టర్, సురేష్ ఒక డైరెక్టర్ అండి, దానికి యాక్చువల్గా డైరెక్షన్ సురేష్ చేస్తున్నాడు, నేను కాదు డైరెక్టర్. అతను ఈజ్ షోయింగ్ హిజ్ టోటల్ ఎబిలిటీ అండి. మంచి భవిష్యత్తులో చాలా మంచి దర్శకుడు అవుతాడు. దీనికి తోడు ఇంకొక సురేష్ అలాగనే ఆయన విలన్గా యాక్ట్ చేస్తున్నాడు. అంటే అమ్మాయికి బ్రదర్గా, సానియాకి బ్రదర్గా చేస్తున్నాడు ఆ హీరోయిన్ అమ్మాయి. ఆ అమ్మాయి అద్భుతంగా చేస్తుంది. వీళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారో హీరో కుర్రాడు చాలా బాగా చేస్తున్నాడు. అసలు ఇంతమంది టోటల్గా వీళ్ళందరూ కలిపి ఇంత బాగా చేయడానికి దీని ప్రధానమైన కారణం కొమ్మరాపల్లి గణపతిరావు గారు మంచి స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఆయన ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్. ఎన్ని నవలు రాశాడు ఆయన మహానుభావుడు, ఎన్ని సినిమాలు, 40 సినిమాలు 50 సినిమాలు పనిచేశాడు ఆయన. సినిమాలు చేశాడు, ఎన్ని సీరియల్స్ చేశాడు. మనసు మమత అని ఈటీవీలోనే ఒక సీరియల్ వస్తుంది, అది 3000 episodes దాటి వెళ్ళిపోతూ ఉందండి. ఇంకో 2000 episodes చేయమని వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. సో ఈజ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు చేస్తే వాడు అది ఏదో ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ విల్ బికమ్ వన్ ఆఫ్ ద పర్సన్ అండి. సో అంత ఎక్స్పీరియన్స్డ్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ దైర్ టాలెంట్స్, ద యూటిలైజేషన్ ఆఫ్ దైర్ టాలెంట్స్ ఈస్ ది క్రీమ్ ఆఫ్ ది ఫిలిం, క్రీమ్ ఆఫ్ ద టీవీ సీరియల్. యమలీల తర్వాత వీళ్ళందరూ కలిపి నా పేరు నిలబెడుతున్నారు. నేను ఎంత చెప్పండి అక్కడ. పర్టికులర్గా అంటే మీకు అంత బ్లాక్ బాష్ ఇచ్చింది, మీకు అంత లక్కీ హీరోగా మన ఆలీని చేశారు ఆ సినిమా ద్వారా మీరు. అటువంటి సినిమాని ఇప్పుడు సీరియల్ చేసినప్పుడు మీరెందుకు డైరెక్షన్ చేయలేదు అనే దానికి మీరు ఏం? నాకు నా మనసంతా సినిమా మీద ఉందండి. నేను సినిమాయే చేయాలి కానీ బాపిరెడ్డి గారు ఒకసారి కబురు పెట్టి, ఏమండి వై డోంట్ యూ థింక్ ఆన్ దిస్ యాంగిల్, మీరు చేస్తారా అని అడగడం కన్నా మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటే అలాగంటే నేను చేయలేను సార్, నా మనసంతా సినిమా మీద ఉంది, నేను మళ్ళీ నెక్స్ట్ సినిమాకి రెడీ చేసేసుకోవాలి. కానీ మీరు అడిగారు కాబట్టి నేను ఐ విల్ సెట్ ఇన్ ద స్టోరీ అండ్ విల్ ప్రిపేర్ ఇట్ అని చెప్పి వీళ్ళందరినీ వేసుకుని, అప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సలహాలన్నీ తీసుకుని వి స్టార్టెడ్ అండ్ ఆ బిగినింగ్ అంతా ఇచ్చుకున్నాము. డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీగా పనిచేశాడు ఆయన. నాకు 20 సినిమాలు అసిస్టెంట్గా పనిచేశాడు మన బాలాజీ అలాగనండి. అతను టోటల్గా ఆర్గనైజ్ చేస్తున్నాడు దాన్ని. సినిమాలు దర్శకత్వం వహిస్తున్న దర్శకులు సీరియల్స్ చేస్తే వాళ్ళకి లైఫ్ ఏమైనా స్పాన్ తగ్గిపోద్దని భయపడతారా? అలాగైతే రాఘవేంద్రరావు గారు ఎప్పుడు వెళ్ళిపోవాలి, క్రిష్ ఎప్పుడు ఉండకూడదే, భయపడతారా? దాసనారాయణరావు గారు ఉండకూడదే, భయపడరండి. ఏం లేదండి, మీరు భయపడితే అన్నీ భయపెట్టేస్తాయి, ప్రతిదీ భయపెట్టేస్తారండి. మరి మీరు ఎందుకు ఆ ధైర్యం చేయలేదంటున్నారు? నాకు అసలు నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఎనీథింగ్ దట్ నేను అందులోంచి నేను మలుచుకున్నది, నేను ఆలోచించింది వేరు. నేను ఏం ఆలోచించుకున్నానంటే అందులో నా స్వార్థం ఏంటి, నా స్వార్థం. ఇప్పుడు నేను పెద్ద సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చి 10-15 ఏళ్ళు అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా కృష్ణారెడ్డి యాక్టివ్గా ఉన్నాడు, ఇప్పుడు కూడా కృష్ణారెడ్డి చాలా బాగా చేస్తున్నాడు నేను అనిపించుకోవాలి, నా స్వార్థం. అందుకని ఆ సీరియల్ నేను ఒప్పుకుని అది చేయడం జరుగుతుందండి. అలాగనే నేను దర్శకత్వం నేను వెళ్ళి చేయలేను. ఐఎమ్ నాట్ ఫిట్ టు డూ ఏ సీరియల్ అండి. నేను వాస్తవం చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఫిట్, నేను చేయలేనండి. అది నిజంగా చెప్తున్నాను. ఆ సినిమా దానికి సమర్థత వేరు, దాని ఆలోచన విధానం వేరండి. అందులో నాకు ఎక్స్పీరియన్స్ లేదు.
ఐడియాస్ అయితే ఏదో చెప్తాను తప్ప కొంత వరకును మిగతా వాళ్ళందరూ ఐడియాలు గ్యాదర్ చేసుకుని చేస్తారు. అది అలాంటిది ఇప్పుడు ఏమవుతుందంటే ఆ డ్రామా కానీ అది కానీ ఆ పండుతున్న విధానం కానీ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మూలంగా కానీ ఈ సీరియల్ వెళ్ళి ఎక్కడో కూర్చుందండి. ఇట్ ఈస్ నెంబర్ 1 ఇన్ ఈటీవీ. ఇట్ ఈస్ ట్రూ. ఇవాళ అంత రేంజ్లోకి వెళుతూ జనం అందరూ ఎప్రిసియేట్ చేస్తున్నారు అని అంటే మరి అలాంటి ఒక సీరియల్ కృష్ణారెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో వస్తుందంటే హీఈస్ స్టిల్ క్యాపబుల్ టు డూ ది థింగ్స్ అనే ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసుకోవడం కోసం నేను కష్టపడ్డానండి. అది అంతే అదే నా మెయిన్ స్వార్థం. ఆ సీరియల్లో గ్రాఫిక్స్ ప్రాధాన్యత బాగా ఎక్కువ కనిపించింది సార్, దాని గురించి ఏం చెప్తారు? గ్రాఫిక్స్లో కనిపిస్తూ ఉంటుందండి. బట్ ఆలీ అంతా కూడా బాగా ఆలీ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. ఆలీ ఒప్పుకోవడం ఒక గొప్ప విషయం అండి. అందులో ప్రధానంగా చెప్పాలి అని అంటే ఇంక మాట్లాడలేదండి, క్వశ్చన్ చేయలేదు. సీరియల్ అంటున్నారు కదా సార్, ఎందుకు సార్ అలా అనలేదు. సార్ మీరు ఏది చెప్తే సార్ నేను చేస్తాను సార్ అన్నాడే తప్ప మంజు భార్గవ్ గారు క్వశ్చన్ చేయలేదు, మనకెందుకండి సీరియల్లో, మీకెందుకండి అని కానీ ఇలాంటి ప్రశ్నలు అనలేదు. అసలు ఎవరు ఇప్పుడు సీరియల్ని తక్కువ చూడడం లేదండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పడం వాళ్ళు సీరియల్లే కాసింది. మీకు ఓటీటీ ఒక పక్క నుంచి మీకు కొన్ని సినిమాలు వస్తున్నాయి, మరి ఇంకో వైపు నుంచి సీరియల్సే కాస్తున్నాయి జనాన్ని చెప్పాలి అని అంటే. అంచేత అలాంటి డిఫరెన్స్ లేవులో ఏదో ఒక ప్యాటర్న్లో ఏదో ఒక పద్ధతిలో అది మీరు తోలుబొమ్మలాట దగ్గర నుంచి మీరు రేపటి 70 AMM సినిమా వరకు కూడా ఇంకా పైన ఇంకా ఏదైనా ఉంటాయి అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి. అంతవరకు కూడా మీకు ఒక మీడియా ద్వారా జనాన్ని మనం నిత్యం మీట్ అవ్వడం అనేది ఉంటుంది చూడండి. దట్స్ వండర్ఫుల్ థింగ్ అండ్ ఆల్వేస్ వీ హ్యావ్ టు డూ ఇట్. అది అందులో ఒక భాగంగా ఫీల్ అయ్యాను, చేస్తున్నాను. ఈ సీరియల్లో ముఖ్యంగా ఆలీ సెంటిమెంట్ బాగా పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఆలీ ఈజ్ ఏ గుడ్ పర్ఫార్మర్ అండి. మనం ఏంటంటే అతని దగ్గర కామెడీ ఒకటే మనం చాలా ఎక్కువగా చూస్తున్నాము, ఇంత సెంటిమెంట్ డ్రా చేయడం అనేది లేదు. అందుకని ఈ సీరియల్లో విపరీతమైన పేరు కూడా వచ్చింది అతనికి. ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నాడు అన్నటువంటి మంచి నేమ్ వచ్చిందండి. మీతో ట్రావెల్ బాగా ఎక్కువ అయింది ఆలీ అండి. అలాగే మీకు ఇంకొకరికి నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, సుమన్ గారికి. సుమన్ గారు సుమన్ ఎముడుగా చేయడం ఒప్పుకున్నాడు, ఒక ప్రశ్న వేయకుండా ఒప్పుకున్నాడండి. ఎలా ఒప్పుకున్నారో టీవీ అడగలేదు ఆయన. ఎముడు బాగుంటుంది మనకి అని లిఫ్ట్ చేస్తున్నాడు ఆయన. నిజానికి ఆయనకి ఐ హ్యావ్ టు టెల్ ద వెరీ గుడ్ థ్యాంక్స్ టు హిమ్. మీ సినిమాల్లో ఎముడుగా ఫస్ట్ కేకల సత్యనారాయణ గారు, ఎమ్మెల్యేల 2లో మోహన్ బాబు గారు, ఇప్పుడు ఈ సీరియల్లో సుమన్ గారు. ఏం చెప్తారు అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క కైండ్ ఉంటుందండి. సత్యనారాయణ గారి దగ్గర ఒక రకమైన పసితనం ఉంటుంది, మోహన్ బాబు దగ్గర ఒక రకమైనటువంటి గాంభీర్యం ఉంటుందండి, సుమన్ గారి దగ్గర ఒక రకమైనటువంటి డివైన్ క్వాలిటీ ఉంటుందండి. ఎవరికి వారే దే ఆర్ ద గ్రేట్ ఇన్ దేర్ ఓన్ యాంగిల్స్. అంటే ఒకే క్యారెక్టర్ ముగ్గురు కూడా పండించారు. వాళ్ళ పాత్రలు వాళ్ళు ముగ్గురు కూడా న్యాయం చేశారు. అది మీతో ట్రావెల్ చేస్తున్న ఆలీ గురించి, ఆ కెరియర్ గురించి మీరు ఏం చెప్తారు ఒకసారి అంటే తీసుకోండి. ఆలీ గురించి ఇప్పుడు ఏ ఓపెనింగ్కి వెళ్తాం, నిన్న తన హీరోగా ఒక సినిమా నిన్న స్టార్ట్ అయితే ఆ సినిమా కూడా మీరే వెళ్ళి క్లాప్ కొట్టడం, మీరే దగ్గర ఉండడం, మీరు మీ ప్రతి సినిమా ఓపెనింగ్ మీరు వెళ్ళటం, ఆలీతో రిలేషన్ ఒకసారి ఆలీ కెరీర్ గురించి మీరు ఏం చెప్తారు? ఆలీ కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి అండి. అంటే నేను ఈయన మూలంగా కదా పైకి వచ్చాను అలాగని నేను అలా ఫీల్ అవనండి. ఏంటి నా మూలంగా పైకి వచ్చాడని మాత్రం నేను ఎప్పుడూ భావించలేదు. అది ఒక మంచి ఆర్టిస్ట్ నేను ఉపయోగించుకున్నాను ఎమ్మెల్యేల సినిమా కోసం అప్పట్లో అనే అనుకుంటాను తప్ప, అవకాశం నాకు దొరికింది అనుకుంటానే తప్ప నేనేదో అతనికి లిఫ్ట్ ఇచ్చేసానని నేను ఫీల్ అవ్వను, కానీ అతను ఫీల్ అవుతాడు. అది అతను గొప్పతనం. కేవలం అదే ఫీలింగ్ తోటి ఏ ఓపెనింగ్ జరిగినప్పటికి కూడా మమ్మల్ని పిలుస్తాడు, మేము వెళ్తాము. డెఫినెట్గా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటాం. బికాస్ అతనికి ఉన్నటువంటి యాటిట్యూడ్ అలాంటిది. ఎక్కడ మన ఆలీతో సరదాగా మన ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కూడా చాలా గొప్పగా చెప్పాడు. బట్ దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్, నాట్ మైన్. దర్శకుడిగా 10-15 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాం. మీరు ఏ డైనా ట్రెండ్ వచ్చినప్పుడు మీరు కూడా ఒక ప్రొడ్యూసర్ కింద యాక్సిడెంట్ గారు మీరు ఉంటారు కాబట్టి సపోజ్ ఇదివరకు క్యాస్ట్ వాళ్ళగా క్యాస్ట్ అప్పుడు కొత్తగా వచ్చేటప్పుడు మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయటం, తర్వాత ఇప్పుడు వచ్చిన ఓటీటీ వైపు మీరు మళ్ళకపోవడానికి కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఉందండి, లేకపోలేదు. నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, నేను అబ్సర్డిటీ చూపెట్టను, వల్గారిటీ ఉండదు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండదు. అంచేత అది నాకు బాగా సూట్ అయ్యేది సినిమా మాత్రమే. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చేటప్పటికండి హత్యలు, మానభంగాలు, క్రూరత్వాలు, రాక్షస క్రియలు,
తర్వాత వల్గర్ క్రీడలు, వీటిలన్నిటినీ మింగిల్ చేస్తూ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే అన్ని సీరియల్స్ అలాగే ఉన్నాయని మళ్ళీ నేను అన్నాను. కొన్ని సీరియల్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ మధ్య ఒక సీరియల్ వచ్చింది పంచాయత్, అలాగనే చాలా బాగుంటుందండి అది. కానీ కాకపోతే సింపుల్గా ఉంటుంది అంతే, అందులో ఎక్కడ వల్గారిటీ ఉండదండి, బాగుంటుంది. అలాగని చెప్పేసి ఇప్పుడు చూసే ఆడియన్స్ ఏంటంటే ఏదో కొంత మసాలా లేకపోతే ఇది ఎందుకు చూడాలి అన్న ఫీలింగ్లో ఉంటారండి ఓటీటీ. ఎందుకంటే మీకు ఓటీటీకి సినిమాకి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. సినిమా అనేది ఫ్యామిలీతో కోసం చూస్తాము, ఓటీటీ అనేది హెడ్ ఫోన్స్ పెట్టి చూస్తామండి. హెడ్ ఫోన్స్ పెట్టి చూస్తాం అంటే చిన్న సౌండ్ పెట్టి హెడ్ ఫోన్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ మీకు హెడ్ ఫోన్స్ ఏం పెట్టుకోరు, దట్ సౌండ్ విల్ కమ్, దట్ పిక్చర్ విల్ కమ్ అండ్ ఆల్ పీపుల్ యూ సిట్ టుగెదర్ అండ్ యూ వాచ్ దట్ వన్. బట్ ఇక్కడికి వచ్చేసరికి అండి యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ హెడ్ ఫోన్స్ అండ్ మీ ముందు మాత్రమే ఒక ఐప్యాడో లేకపోతే ఒక ఫోనో లేకపోతే ఒక టీవీయో ఉంటుంది, మీరు మాత్రమే చూస్తారు. మీకు కాకపోతే స్కిప్ చేసేస్తారు, స్టాప్ ఇట్. మీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎవరైనా వస్తున్నారు, ఇట్స్ అన్ ఇండివిజువల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండి మేకింగ్. అందుకని నేను ఓటీటీలో ఎక్కువ యాక్టివ్గా లేనండి, మెయిన్ పాయింట్ అది. ఎందుకంటే నేను 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 చెప్పే సినిమాలు వాళ్ళకి ఎక్కాలి, వాళ్ళకి కావాల్సిన కంటెంట్ నేను ఇవ్వగలగాలి. ఇది రెండోది ఎలాగో చేయలేను, వాళ్ళకి కావాల్సిన కంటెంట్ నేను ఇవ్వడం అనేది నా వల్ల అయ్యే పని కాదు, నాకు రాని పని. మీ కథలు ఓటీటీకి సూట్ కావండి? ఎందుకు కావు, డెఫినెట్గా అవుతాయండి. ఈ కథలో ఎక్కువ బాగా ఆడొచ్చు కూడా, బికాస్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్, దట్ సెన్సిబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలాగే సెన్సిబుల్ టచ్ ఆఫ్ కామెడీ ఉంటుంది. మరి ఇదేమీ లేకపోతే మీకు మొన్న ఓటీటీలో మీకు సినిమాలాగే రిలీజ్ అయింది సూర్య సినిమా ఆకాశమే నీ హద్దురా. అందులో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి, ఎలాంటి వల్గారిటీ ఉండదండి. ఒక మనిషి ఒక శ్రమ పడితే ఏ రేంజ్కి చేరుకుంటాడు ఒక మామూలు మనిషి అనేటటువంటిది ఒక గొప్ప కథ అండి అది. మరి అది అద్భుతంగా చూశారు. నేనే 2 సార్లు చూశాను నేను అందులో. అప్పుడప్పుడు ముక్కలుగా చూస్తున్నాను సరదాగా, బాగుంది ఎక్కడ బాగుంది నాకు నచ్చిన ఐటమ్ ఉండే చూస్తున్నాను. సో చూస్తారండి, చూడరని మాత్రం నేను అనడం లేదండి. ఈవెన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అని ఏదైనా చూస్తారు. బట్ ఎక్కువ ఇప్పుడు నేను ఆ కంపెనీకి ఇద్దరికి మ్యాచ్ కావాలి అని అన్నట్టయితే ఆ కంపెనీ వాడికి వల్గారిటీ ఉంటే బాగుంటుంది కదా అని అనొచ్చు, నేను కుదరదు అనొచ్చు. లేదు నేను ఒక అద్భుతమైన కథ చెప్తుంది ఇవన్నీ ఎవడు చూస్తాడు సార్ ఇప్పుడు ఓటీటీలోను అనొచ్చు. ఇలాగ ఈ మ్యాచింగ్ ఒకటి కుదరదండి అది. ఓకే, అది ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏమో చేయవచ్చు, ఏమో చెప్పలేమండి. నాకు దేని మీద నాకు హెజిటేషన్ లేదు. మీరు ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేశారు, సక్సెస్ అయ్యారు, ఎన్నో కీ రోల్స్ ఇంపార్టెంట్ పాయింట్లు ఎత్తుకున్నా చేశారు. అలాగే గన్ షాట్ లాంటి ఎక్స్పెరిమెంట్ సినిమాలు కూడా చేశారు. ఇలా ఎన్నో చేసిన మీరు ఇంక మీ దగ్గర నుంచి ప్రేక్షకులు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి సార్, ఏం చూపిస్తారు సార్ నెక్స్ట్ మీ సినిమాల్లో? మళ్ళీ ఇంకొకసారి ఆ మొదటి పదం పలకండి, అది ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు. ఆగండి, ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఆల్వేస్ న్యూ కైండ్ ఆఫ్ థింగ్ అండి అది. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ అన్ ఎక్స్పెరిమెంట్స్, అవునా? ఎందుకనంటే మనకి టీవీ రాకముందు తోలుబొమ్మలాట ఉన్నప్పుడు కలర్ సినిమా వచ్చింది, కలర్ సినిమా అయిపోయిన తర్వాత 70mm సినిమా వచ్చింది, 70mm సినిమా అయిపోయినప్పుడు మళ్ళీ చేతిలోకి సెల్ ఫోన్ వచ్చేసింది, సెల్ ఫోన్స్ తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద టీవీలు వచ్చేసాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ రేపొద్దున ఇంకా అడ్వాన్స్డ్ అండి, ఇంకా అడ్వాన్స్డ్ రాబోతున్నాయి ఎన్నో రకాలు. సో ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద న్యూ 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 థింగ్స్ అండి, అండ్ న్యూ ఎక్స్పెరిమెంట్స్. అంతే కదా, కరెంటు లేని రోజుల దగ్గర నుంచి కరెంటు దాకా వచ్చేసాము. ఇవాళ ఎక్కడికి పడితే అక్కడ మనకి పవర్తో పాటు ఎన్నో పనులు చేస్తున్నాము. సో ఆల్వేస్ వీ వాంట్ సంథింగ్ న్యూ అండ్ న్యూ ఎక్స్పెరిమెంట్స్. ఐఎమ్ ఇన్ దట్ కేటగిరీ, న్యూ ఎక్స్పెరిమెంట్స్. సో డిఫరెంట్గా కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటానండి. అలాగా మారుతున్న ట్రెండ్ని బట్టి మనం మారాలి అంటారు, మీరేమంటారు? 100% దాన్ని నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానండి. మారుతున్న ట్రెండ్తో మనం మారకపోతే మనం ప్రింట్ అయిపోయిన పాత న్యూస్ పేపర్లో మిగిలిపోతాము. నిన్నటి పేపర్ అంటే లాస్ట్ ఇయర్ పేపర్ లేకపోతే 100 years బ్యాక్ పేపర్లో మారిపోతాం మనం. నో, నెవర్ బీ లైక్ దట్, చేంజ్. అందుకనే నెవర్ రైట్ ఏ న్యూస్ ఆన్ యువర్ ఓన్. అంటే మీ మీద మీరు వార్తలు రాసుకోవడం కాదు చేయవలసింది, మీరు చేయాల్సిందని మీరు వార్తలు క్రియేట్ చేయాలి. యూ క్రియేట్ యువర్ న్యూస్. రేపటి న్యూస్ పేపర్కి మీరు సిద్ధంగా ఉండండి, నిన్నటి న్యూస్ పేపర్ చదవడానికి కాదు. ఇది నా పాలసీ ఇది. అందుకని మై ఎక్స్పెరిమెంట్స్ ఆల్వేస్ పీపుల్ లవ్ ఇట్. మీరు అసలు 40 సినిమాలకి ఒక్క సెన్సార్ కట్ కూడా లేకుండా ఎలా తీయగలిగారు సార్? ఎలా మేనేజ్ చేశారు సార్ సెన్సార్ వాళ్ళని? ఏముంది, వాళ్ళు మేనేజ్, ఈ పదమే బాగోలేదండి. ఎలా మేనేజ్ చేశారంటే మేనేజ్ అవుతారా వాళ్ళు?
మీ దగ్గర జవాబు కోసం ఆ క్వశ్చన్ లాస్ట్ అదేసా అసలు మేనేజ్మెంట్ నో మేనేజ్మెంట్ అండి. బికాస్ దెర్ ఈస్ నో అబ్సెడిటీ, నో వల్గారిటీ. అని చెప్పి కృష్ణారెడ్డి సినిమా అంటే పెన్నకలు వచ్చేసి పక్కెట్టి హాయిగా సినిమా చూడడమే తప్ప మనం ఏమీ రాయవలసిన అవసరం లేదు అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళలో ఉండేది. ఆ ఫీలింగ్ అనువైనటువంటిది స్క్రీన్ మీద ఉండేది. సో రెండు మ్యాచ్ అయినప్పుడు వాళ్ళు పెన్ను పెట్టాల్సిన పని లేదు, వాళ్ళు కట్ ఇవ్వాల్సిన అవసరమూ లేదు. మీరు క్రెడిబిలిటీగా ఫీల్ అవుతారు సార్ దాన్ని? 100% అండి. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ క్రెడిట్. భవిష్యత్తులో కూడా మీ సినిమా అలాగే ఉంటాయా? అన్డౌటెడ్లీ. వీళ్ళు అందులో డౌట్ ఎందుకు? అలాగైతేనే సినిమా చేస్తానని నేను వెళ్ళినప్పుడే ప్రామిస్ చేశాను పబ్లిక్కి. పబ్లిక్ మర్చిపోయి ఉండొచ్చు, బట్ నేను మర్చిపోను. ఎందుకని నన్ను మర్చిపోలేదు జనం, నా నిజాయితీని మర్చిపోలేదు జనం. ఇంక వాడికి నమస్కరించుకుంటాను నేను. అలాగే నేను అన్నమాట మీద ఉంటాను అన్నటువంటి నమ్మకం పబ్లిక్ ఉంది. దీన్ని ఎందుకు పాడు చేసుకుంటాను సార్ నేను? మీరే చెప్పండి, నేను ఎందుకు పాడు చేసుకోవాలి అసలు? అది ఒక వరం నాకు, పబ్లిక్ నాకు ఇచ్చిన వరం. దాన్ని నేను వేస్ట్ చేసుకోను. ఐ విల్ కీప్ ఇట్ ఆఫ్. ఎందుకంటే నాకు వచ్చిన ఎందుకు అడిగానంటే, ఇండస్ట్రీలో ఓ రెస్పెక్ట్ ఉండే ప్రొడ్యూసరు, ప్రజల్లో ఓ గౌరవం ఉన్న నిర్మాత ఎంఎస్ రాజు గారు దట్ హియర్ అండ్ సినిమా టైటిల్ పెట్టి ఆ సినిమా తీస్తుంటే ఇట్లా కామెంట్స్ రకరకాల చేంజ్ వస్తున్నాయి కదా, అట్లాగే మీరు కూడా మారిపోతారేమో ఇంతకుముందు చేసిన సర్టిఫికేట్, అందుకోసం అడిగాను. అలా చేస్తున్న వాటిపై మీ అభిప్రాయం ఏంటి? వారి గురించి నేను ఎవరి గురించి కామెంట్ చేయలేను సార్, ప్లీజ్. ఎందుకనంటే దే ఆర్ ఆల్వేస్ గ్రేట్ పీపుల్. ఐ రెస్పెక్ట్ దెమ్. ఆయన పట్ల ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు అంటే నాకు చాలా గౌరవం, మర్యాద ఉన్నాయి. ఎప్పుడు అలాగే ఉంటాయండి, అందులో మార్పు ఉండదు. అంచేత ఎవరి గురించి మనం మాట్లాడుకోవద్దు. నా గురించి నేను మాట్లాడుకుంటున్నాను, నా గురించి నేను చెప్పుకుంటున్నాను. అందుకని నేను ఎప్పుడు అలాంటి పని చెయ్యను అన్న నమ్మకం ఆడియన్స్కి ఉంది. ఆ నమ్మకాన్ని నేను పాడు చేసుకోను. అంటే సక్సెస్ ఇచ్చినప్పుడు ఓకే, ఫెయిల్యూర్స్ ఇచ్చినప్పుడు దర్శకుడు కొంచెం తగ్గి చేయాలని అవసరం ఉంటుందంటారా? ఉంటుంది అని అనిపిస్తే నేను చేయటం మానేస్తానండి. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను, ఇంకా మానేస్తాను అంతే. 15 ఏళ్ళుగా మరి 10-15 ఏళ్ళుగా మనకు పెద్దగా హిట్ ఏమి లేదు. మధ్యలో ఎమ్మెల్యేల 2 చేశాను తప్ప. కానీ నేను ఎప్పుడు తప్పలే నా మాట. లేకపోతే ఊరుకున్నాను. సినిమా లేకపోతే మళ్ళీ మనకు అయ్యింది వస్తుంది. బండి చక్రం అండి ఇది ప్రపంచం. కిందకి వెళ్ళినటువంటి బండి రేఖలు ఉంటాయి కదా, అది మళ్ళీ తిరిగి పైకి రావాల్సిందే, వచ్చే తీరుతుంది. దానికి పాత లేదు, కొత్త లేదు. ఇఫ్ యు ఆర్ యాక్టివ్, ఇఫ్ యు ఆర్ హెల్దీ, ఇఫ్ your thinking is in a right way, and always you will be the number one. If tomorrow. మీరు ట్రెండ్ సెక్టార్ సినిమాలు కూడా చాలా చేశారు సార్. అట్లా భవిష్యత్తులో మళ్ళీ మీ ట్రెండ్ సెక్టార్ సినిమాలు రావచ్చా? ఎక్స్పెరిమెంట్ అంటేనే ట్రెండ్ సెక్టార్లోకి వస్తాయండి అవన్నీ కూడా. భవిష్యత్తులో వచ్చేవి కూడా ఎక్స్పెరిమెంట్లో ఉన్నటువంటి ఫిల్మ్సే వస్తాయి. ఒక అందమైనటువంటి కథనే అందంగా ప్రజెంట్ చేయటం, ఉర్జీంగా చెప్పడం, హిలేరియస్గా అనిపించడం, ఇది నా సూత్రం. నాకు చేతనైన విద్య, దాని మీదే ఉంటాను, ఆ పనిలోనే ఉంటాను, అదే పని చేస్తాను. ఇప్పుడు వస్తున్న సినిమాల గురించి ఏం చెప్తారు? మంచి సినిమాలు వస్తున్నాయి, తక్కువ సినిమాలు వస్తున్నాయి. మంచి వాటిలో మనం తీసుకుంటాం కాబట్టి మంచి సినిమాలు వస్తున్నాయని మాత్రమే నేను చెప్తా. మీరు సడన్గా మా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి ఈక్వల్ ఓట్స్తో గెలుపొంది మీరు తర్వాత రిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు చేశారు? ఆ పరిస్థితి ఎందుకో నాకు నేను అందులో ఇమ్మడగలుగుతానని నాకు అనిపించలేదు. ఐ థింక్ దట్ ఐ హ్యావ్ ఎన్ ఇన్ఎబిలిటీ టు మింగిల్ విత్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్. యాక్చువల్గా ఏంటంటే శివాజీ రాజాతో పాటు నేను కూడా ఉన్నాను. శివాజీ రాజా ఒక ప్రామిస్ చేశాడు నాకు, ఏమిటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ పెడదాము అని. సరే, అది అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. ఓల్డ్ ఏజ్ హోమ్ని గోల్డ్ ఏజ్ మార్చారు. దాని గురించి కళ్ళు కన్నాను. కానీ శివాజీ రాజు రాలేదు, ఓడిపోయాడు. నరేష్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. దాని అవసరాన్ని ఆయన ఫీల్ అవ్వలేదు. అది ఆయన ఇష్టం, తప్పేం లేదు. ఒక్కొక్కరు ఫీల్ అవుతారు, ఒక్కొక్కరు ఫీల్ అవ్వరు. ఆయన ఫీల్ అవ్వలే. ఆయన ఏంటంటే అందరికీ ఒక ఆఫీస్ లాంటిది కడితే బాగుంటుందండి, అలాంటి పని మీకు అప్పచెప్తాను అన్నట్టు నాకు చెప్పారు. వద్దు సార్, నేనేదో ఒక నలుగురికి ఉపయోగపడే పని కోసం నేను సిద్ధపడ్డాను. అది ఇప్పుడు లేదు అనుకున్నట్టయితే నేను ఉండి కూడా ప్రయోజనం లేదు. నాకు అవసరం లేదండి. నాకు ఈ కాంపిటీషన్లో నేను నెగ్గి లేకపోతే నేను ఓడి నాకు ఇష్టం లేదు. నన్ను కావాలి, నా సర్వీసులు బాగుంటాయని అనుకుంటే నన్ను యునానిమస్గా పెట్టుకున్నంతకాలం నేను డైరెక్టర్స్ అసోసియేషన్కే 4 ఏళ్ళు ఎంతకాలమో చేశానండి నేను యాజ్ ఏ ప్రెసిడెంట్.
ఆ తర్వాత కాడి నుంచి కాంపిటీషన్స్ ఎప్పుడైతే మొదలెట్టేసానో నేను విత్డ్రా అయిపోయాను. ఐ డోంట్ లైక్ కాంపిటీషన్, అందులో ఉండను నేను. నా సర్వీస్ ఉపయోగపడుతుంది అనుకుంటే నేను ఎప్పుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటా. ఇక్కడ అలాగే నా సర్వీస్ ఉపయోగపడద్దేమో అని నేను ముందుకు వచ్చాను. ఈ ఎలక్షన్ తప్పదు అని అంటే నిలబడమంటే నిలబడ్డాను. ఇంకా ఎందుకనంటే నాకు ఒక గోల్, ఒక 10 మందికి ఉపయోగపడే పని నేను చేయగలుగుతానన్న ఒక భ్రాంతిలో ఉండిపోయాను కాబట్టి ఆ భ్రాంతి జరగదు అని ఎప్పుడైతే తెలిసిందో బయటకు వచ్చాను. అంతేనండి. అంటే మీ మీద నమ్మకంతో మిమ్మల్ని అభిమానించే మెంబర్స్ మిమ్మల్ని గెలిపించారు, మీరు వాళ్ళకి ఏం చెప్తారు, ఏం చెప్పారు? వాళ్ళకి క్షమాపణలు అడుగుతాను నేను. కనీసం ఒక్కడ ఓటు వేసినప్పుడు కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుందండి. కానీ నేను వచ్చింది ఎందుకో వాళ్ళందరికీ తెలుసు, నేను వెళ్ళిపోయింది ఎందుకో కూడా వాళ్ళకి తెలుసు. ఇది చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. అందుకని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఒక్కడు నాకు ఓటేసిన, 100 మంది వేసిన, పోనీ ఆయనకి నాకు సమానంగా వేసిన, నేను విత్డ్రా అయిపోయాను కాబట్టి నన్ను క్షమించమనే కోరుకుంటా. అప్పట్లో మీరు శ్రీకాంత్ తోటి, శివాజీరాజు తోటి, ఇలా కొంతమంది ఆర్టిస్ట్ తోటి కంటిన్యూగా ట్రావెల్ చేస్తూ వెళ్ళారు. అప్పుడు శ్రీకాంత్తో మంచి మంచి బ్లాక్ బస్టర్ సినిమా హిట్స్ ఇచ్చారు మీరు శ్రీకాంత్కి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వారసులు వస్తున్నారు, అతనితో కూడా మీరు సినిమా చేసే ఏదైనా ఆలోచన ఉందా? డెఫినెట్గా ఉందండి. అయ్యయ్యో, ఐ లవ్ టు డూ అండి, లవ్ టు డూ. ఆ విషయం ఆయన కోసం సబ్జెక్ట్ ఏదన్నా అనుకున్నారా? రెడీ కూడా చేసుకున్నా. అబ్బో, ఓకే. మళ్ళీ శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయితో మళ్ళీ రాఘవేంద్ర గారు దర్శక పర్యవేక్షణలో సినిమా చేయటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ నైస్ అండి. రాఘవేంద్రరావు గారు ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ద స్పిరిట్. ఇప్పుడు కూడా ఆయన చూస్తూ ఉంటే ఒక ముచ్చటేస్తూ ఉంటుందండి. రేర్ కైండ్ ఆఫ్ పర్సన్స్లో ఆయన ఒకరు. అరుదుగా ఉంటారండి అలాంటి వ్యక్తి. ఎప్పుడు నవ్వుతూ, ఎప్పుడు ఉత్సాహంగా, దేన్ని పెద్దగా పట్టించుకోకుండా కష్టం సుఖం అన్ని పక్క పాటేసి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు మహానుభావుడు. ఆయన ఎన్ని టీవీ సీరియల్ దర్శకత్వ పర్యవేక్షణ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తారు. ఎన్ని సినిమాలు, ఎంతమంది హీరోస్కి ఆయన లిఫ్ట్ ఇవ్వలేదు. సో అలాంటి పర్సన్ యొక్క ఆయన్ని చూస్తున్నప్పుడు నాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను. అంటే ఇన్ని సంవత్సరాలు అయినా ఇన్ని సినిమాలు చూసినా కానీ ఈ వయసులో కూడా ఆయన ఇంకా బాధ్యతలను వదలకుండా రిటైర్మెంట్ తీసుకోకుండా చేయటం ఆల్వేస్ స్పిరిట్ అంటే అదండి, అలా ఉండాలి. ఐ లవ్ ఇట్. భవిష్యత్తులో కూడా మీరు కూడా అలా చేస్తారా? ఆ ఏజ్ వరకు సినిమా డైరెక్షన్ చేస్తారా? ఏజ్ వరకు చేస్తూనే ఉంటానండి, నేను మారను. మిమ్మల్ని మానమని చెప్పట్లేదు సార్ నేను. నేను ఒకటేనండి, ఒకటే వల్గారిటీయో బూతో ఇలాంటిది ఉండాలి అని అంటే నేను పక్కకు తప్పుకుంటాను తప్ప, అదర్వైజ్ నేను తప్పుకోను సార్. ఓపికన్నంతకాలం, అవకాశం ఇచ్చినంతకాలం, పబ్లిక్ చూస్తున్నంతకాలం నేను చేస్తూనే ఉంటా. చేయడు ఒకవేళ ఇలాగే ఇప్పుడు 10 ఏళ్ళ గ్యాప్ వచ్చేసింది కదా, ఒకవేళ అలాంటి గ్యాప్లో ఏదైనా తగులుకున్నట్టయితే చేయటం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటా. బట్ నేను ఈ పని మాత్రం మారను. భగవంతుడు ఇచ్చిన అవకాశం అండి. ముఖ్యంగా ఆర్ట్స్ సైడ్కి వచ్చేటప్పటికి భగవంతుడు అదొక అదృష్టం. బాలుగారిలాగా నేను పాడలేను కదా, ఎందుకని? అలాంటి ఒక వరం బాలుకి ఇచ్చి ఇక్కడికి పంపించాడు భగవంతుడు. నన్ను ఈ కైండ్ చేయమని చెప్పి నన్ను భగవంతుడు ఇక్కడికి పంపించాడు. ఏమో నాకు తెలియకపోవచ్చు, బట్ నేను ఫీల్ అవుతాను. అంచేత నా పని నేను చేస్తూనే ఉంటా, చేయడం కోసమే నేను ఉంటా. ఆ మహానుభావుడు బాలు గారు ఇప్పుడు మన ముందు లేరు, ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఏమండి, అద్భుతమైన వ్యక్తి అండి మహానుభావుడు. ఎంత సంస్కారి అంటే ఆయన. ఇక మొన్న మధ్య ఒక ఇందులో వాట్సాప్లో ఒకటి చూశానండి. ఆయన అయ్యప్ప స్వామి కొండకు వెళుతూ ఆయన్ని మోసే వాళ్ళకి కాళ్ళకి నమస్కరించి తర్వాత ఎక్కాడు బండి. ఓకే, మోసే వాళ్ళ ఆయన ఎవరు 4 మోస్తారు, డబ్బులు ఎలాగా ఇస్తారండి? డబ్బులు ఇవ్వడం కాదు, అక్కడ డబ్బులు ఇచ్చారు కదా అని ప్రవర్తించడం కాదు. ఆయన వాళ్ళకి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఆయన్ని ఒక ఆ బండి ఒక ఆయన కూర్చున్న చైర్తో సైతం పైకి లేపి భుజాల మీద పెట్టుకుని మోసుకెళ్ళి నలుగురికి పాదాభివందనం చేసిన సంస్కారం ఎవరికి ఉంటుంది సార్? బాలుగారికి తప్ప. మహానుభావుడు, నేర్చుకోవాలి సార్. నేను అసలు కళ్ళ నీళ్ళు వచ్చాయండి అవి చూస్తేనే. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. పైకి ఎన్ని పాటలు పాడాడు మహానుభావుడు, ఎన్ని పాటలు. నా మ్యూజిక్ డైరెక్షన్లోనే ఆయన ఎన్ని పాటలు దాదాపుగా 4-5 అంటే 200 పాటల దాకా నాకు వచ్చున్నట్టయితే 40 సినిమాలు, యావరేజ్ మీద 5 సాంగ్స్ అనుకోండి, 200 పాటలు. అందులో 150 పాటలు ఆయన పడి ఉంటాడు. అద్భుతమైన అనుభవం అండి ఆయనతోటి. ఆయన ఎన్నో అనుభవాలు ఉన్నాయండి ఆయనతోటి. ఆయన రికార్డింగ్ థియేటర్కి కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ డైరెక్షన్ ఇది అని అనగానే
ఆయన ఒక రోజు పెట్టేసుకునేవాడండి, ఇంకేం పెట్టుకోను నేను, హాయిగా పాడాలి ఆయన పాటలు అని ఆయన మాట నేను విన్నా. అలాగే రాగానే కంగారు లేదు కృష్ణారెడ్డి గారు, హాయిగా సరదాగా కబుర్లు చెప్పుకుందాం కాసేపు, ఆ తర్వాత పాడుకుందాం, థియేటర్ మన కింద ఉంది, ఇబ్బంది ఏముంది, ఇవాళ వేరే ఏ ప్రోగ్రామ్ పెట్టుకోలేదు, ఎక్కడికే వెళ్ళడం, ఇలా మాట్లాడేవాడండి నేను కూర్చుని ఎంజాయ్ చేస్తూ. ఇది బాగుంది కృష్ణారెడ్డి గారు, చేద్దాం, ఇంకొకసారి పాడుతుంది బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు, ట్రై చేద్దాం సార్ అని నేను ఓకే అన్నా సరే. ఇంకొకసారి అంత అద్భుతంగా పాడేవాడు ఆయన. ఆయనతో మీరు వేషం కూడా వేయించినట్టు 2-3 సినిమాలు వేషం వేశారు కదా? 2 సినిమాలండి, 2 సినిమాలు, దీర్ఘ సుమంగళి భావ ఒకటినండి, తర్వాత ఊయల ఒకటి. అవును, ఊయల సినిమా ఆయన చెప్పారని చేశారండి. ఆయన కబురు పెట్టి ఏమయ్యా ఒక సినిమా చేయవయ్యా మా కృష్ణప్రసాద్కి అని అడిగారు ఆయన. సార్ మీరు చెప్తే చేయకుండా ఉంటాను, చేస్తాను సార్ అని చెప్పి. ఆ క్యారెక్టర్ ఆయన బాగుంటారని మీరు అప్పుడు అనుకున్నారు దీర్ఘ సుమంగళి భావ సినిమాకి? అవును, ఎందుకంటే ఇవతల దాసనారాయణ గారు చేస్తున్నారు, అవతల ఆయన చేస్తే బాగుంటుంది అలాగని అనుకున్నాను. ఇదేమో ఊయల్లో ఏంటంటే ఆ క్యారెక్టర్ ఆయన చేస్తే బాగుంటుందని, ఒక డాక్టర్ క్యారెక్టర్ ఆయన అడిగితే ఆయన చేస్తా అన్నారు ఆయన. మీరు కూడా చేస్తారు మరి సార్, మరి నేను చేస్తాను, మీరు చెప్పారు కదా నేను చేస్తాను, మరి నేను అడుగుతాను మీరు నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారా అని. ఏంటిది అన్నాడు, మీరు యాక్ట్ చేయాలన్నా. సరే నేను చేస్తాను, కథ ఏమనుకోలేదు కదా, ముందు అనుకో ఏదన్నా కథ అనుకుంటే, నేను నువ్వు చిన్న వేషమైనా సరే చేస్తానయ్యా, నీ సినిమాలు చేయకుండా ఉంటానని చెప్పు నువ్వు పిలిచిన తర్వాత. నేను అడిగితే సినిమా చేస్తున్నా, నువ్వు అడిగితే నేను చేయనా, ఆఖరి నేను కనపడినా సరే ఇలా కనపడమంటే కనపడేసి వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. ఇంకా అంతకుమించి సంస్కారం అండి, సంస్కారానికి మారు పేరు మాలు అండి. సీనియర్ యాక్టర్ స్వర్గీయ అల్లు రామలింగయ్య గారితో 4-5 సినిమాలు చేసినట్టున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ అద్భుతం అండి. ఇంటికి వచ్చేవాడు ఆయన, వాళ్ళ ఫ్యామిలీతో చాలా మంచి రిలేషన్ ఉంది. నేను ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. ఆయన ఏంటంటే మా ఇంటికి వచ్చినప్పుడు ఏమయ్యా కృష్ణ నువ్వు ఇదిగో నువ్వు వెళ్ళిపో, అమ్మాయి ఉంది కదా ఇంట్లోను, అమ్మాయితోటి ఇదిగో అమ్మాయి నువ్వు వెళ్ళరా చెప్తాను, బాగా వేడిగా నువ్వు వాయి వేసి 4 ఇడ్లీలు తీసి చెప్తాను, తర్వాత నువ్వు నెయ్యి పెట్టిదాను కదా ఉందా మన ఇంట్లోను, ఉంది అయితే సరే, కారప్పొడి ఎక్కడి నుంచి తెప్పించావు మరి నాకు తెలియదు, నువ్వు చేసావు ఎక్కడి నుంచి తెప్పించావు, అదే కారప్పొడి కావాలి నాకు, ఇదిగో కృష్ణ నువ్వు వెళ్ళిపో చెప్తాను, నువ్వు ఉండొద్దు ఇక్కడ, అమ్మాయితో నేను మాట్లాడుకుంటాను కదా. అంత అటాచ్మెంట్గా ఉండేవాడు అండి, ఎంత బాగుండేవాడు. ఆయనతో ఒక ర్యాప్ సాంగ్ చేశారు, అప్పుడు కాంట్రవర్సీ ఏం రాలేదు సార్ మీకు? సాంగ్ సూపర్ అదిరిపోయింది అనుకోండి. అసలు రాలేదండి, అసలు రాలేదు. ఆయన పెద్ద ఆయన కదా, పెద్ద ఆయన. ఆ సాంగ్ యాక్సెప్ట్ చేశారు సార్ మీరు చెప్పగానే ఇలా చేద్దామంటే? యాక్సెప్ట్ చేశారండి, చేద్దాం చేద్దాం చేద్దాం. ఆయన దగ్గర కూడా అలాగా పసితనంలో ఒక యాక్టివ్నెస్ ఉంటుందండి. ఆయన దేన్ని మన వల్ల ఎక్కడ అవుద్దని ఒక నిరాశ నిస్పృహ ఆయన రానివాడు. ఆయన అల్లురాములు సచ్ ఎ గ్రేట్ పర్సన్ అతను. అస్సలు నిరాశ నిస్పృహ ఇలాంటివి రావు, నా వల్ల ఏమవుద్దు సార్ అని పదవే రానివాడు ఆయన. మనం చేయగలుగుతాం అన్నటువంటి అదే కృష్ణ గారి దగ్గర ఉంది స్పిరిట్. నా వల్ల ఏమవుద్దని అండి ఆయన చాలీ చెప్పలని వేషం అయిపోతే వేసేసాడు ఆయన. మనకు బాగుంటుంది అనేవాడు ఆయన. చూడండి ఆయన నమ్మకం, ఆ నమ్మకం నిజమైంది అది. నెంబర్ 1లో అసలు మీరు అసలు ఆయన్ని కొత్త రేంజ్లో కొత్తగా, ఆయన అప్పటికే 300 సినిమాలు చేసిన ఆయన్ని కొత్త రేంజ్లో కొత్తగా ఇదిగా మీరు తీసుకెళ్ళి చూపించారు. ముఖ్యంగా రామలింగ గారు ఆ గెటప్ చేస్తే మిమ్మల్ని ఏమయ్య కృష్ణారెడ్డి మా నాన్నని ఇలా చేసేవాడు నువ్వు అని ఏమన్నా మీకు కాల్ చేసి, లేదంటే బాగుందని అప్రిషియేట్ చేయడం కానీ అరవింద్ గారు మిమ్మల్ని చేయడం ఏదన్నా జరిగిందా? అప్పుడు బాగుందని చెప్పారండి ఆయన, చాలా బాగుంది, చక్కగా చేసావు. ఆ ఏజ్లో ఆయన చేత డాన్స్ లేటే బాబు నువ్వు ఇలాంటివన్నీ పెట్టేస్తావు అన్నాడు. అన్ని కామెడీగా మాట్లాడతారు అరవింద్, చాలా కామెడీగానే ఉంటుందండి అది. ఇండస్ట్రీలో చాలామంది ఫ్యామిలీస్కి మీరు బాగా దగ్గరైన దర్శకులు, ప్రజలు మహిళా పక్షులు 3 మంది ఆదరించినట్టు, కానీ ఇండస్ట్రీ పీపుల్స్ కూడా సినిమా అంటే అందరూ తెలుసు కదా ఏముంటుంది, కానీ మిమ్మల్ని ఇష్టపడే ఎక్కువ లేడీస్ బాగా, దానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? సంస్కారవంతమైన సినిమాలు చేస్తే వాళ్ళు ఇష్టపడతారు సార్. కుసంస్కారంతో ఇంకొక రకంగానూ సినిమాలు చేస్తే పైకి ఒకవేళ బాగుంటే మెచ్చుకుని మనసులో బాధపడతారు, బెంగపడతారు, ఇలా అయితే అలాగని. అంచేత అలాంటి వాళ్ళకి దగ్గర అవ్వడం అనేది నా అదృష్టం. భగవంతుడు ఇచ్చిన ఒక వరం, ఆ వరాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటాను. అప్పుడు మీది ఏది వచ్చినా కానీ నన్నపల్లి రాజ్ కుమార్ గారు కానీ లేడీస్ సపరేట్ సభలు పెట్టి మిమ్మల్ని సత్కరించుకునేవారు సార్, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? చాలా సంతోషించేవాడిని అండి, చాలా సంతోషించేవాడిని.
చాలా బాగుండేవి కూడా. ఆ రోజులన్నీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను సార్. నాకు చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. గతం తెలుసుకుంటే ఒక అద్భుతంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత అద్భుతమైన అనుభూతిని పొందగలిగిన నేనేనా అని అనిపిస్తూ ఉంటుంది. నా వల్లేనా ఇలా జరిగింది, నాకేనా ఇవన్నీ జరిగినాయి అని అనిపిస్తూ ఉంటాయి. ఇక అంతకన్నా ఇంకా ఏముంటుందండి. మీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారితో అంత ట్రావెల్ చేయటం, ఇప్పుడు తరచు కలుస్తూ ఉంటారు, మళ్ళీ ఆయనతో సినిమా ఎప్పుడు కలుస్తూనే ఉంటామండి. ఒక చోట కలుస్తూనే ఉంటాం. ఏమంటా ఉంటారండి? బాబాయ్ అంటాడు ఆయన ఎప్పుడు. చాలా యాక్టివ్గా పలకరిస్తాడు. మళ్ళీ మనం చేయాలి అంటాడు ఆయన. చాలా హుషారుగా ఉంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. పైగా ఇప్పుడు నెక్స్ట్ నేను ఆయనతోటి ప్లాన్ చేసుకుంటున్నాను కూడానండి. ఆ కథలో ఆయన కూడా ఉన్నారండి? ఆ కథలో ఆయన కూడా ఉన్నారు. ఫాదర్ క్యారెక్టర్గా ఆయన అనుకుంటున్నాను నేను. ఆయనతో చేస్తాను నేను సక్సెస్ఫుల్గా. ఏదో ఒక కొత్తదనాన్ని పండించకపోతే ఎలా సార్? అవును అవును. మీ ఇంట్లో ఎక్కడ చూసినా పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. ఈ పెయింటింగ్స్ అన్ని దేని గురించి? ఇవన్నీ కూడా మా చిన్న అమ్మాయి వేశారండి. మీ చిన్న పాప ఈజ్ ఎ వెరీ గుడ్ పెయింటర్. ఓకే. విజయలక్ష్మి ఏది పెట్టా అలా మనసు పెట్టి భక్తి భావంతో వేస్తాండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఎదురుగుండా ఒక పెయింటింగ్ ఉంది. ఇది శివపార్వతుల పెయింటింగ్ కానీ, అక్కడ రాధాకృష్ణుల పెయింటింగ్, ఇటు బాబా ఫోటో కానీ, ఈ ప్రతిదీ కూడా ఒక్కొక్కటి 3 months 4 months ఒక్కొక్కటి దిద్ది పూర్తి భక్తితో చేస్తాను చేసేది. అంచేత అందులో కొట్టొచ్చినట్టు కనపడతా ఉండి కళ్ళల్లో జీవం కానీ, ఆ టోటల్ పిక్చర్లో టోటాలిటీ కానీ అందులో భక్తి ఉంటుందండి. అంటే మీ తాలూకా వారసత్వం సినిమా ఇండస్ట్రీలో లేరు అనేది ఏమైనా ఫీల్ అవుతున్నారా? అసలు లేదండి. నాకున్నది 2 ఆడపిల్లలు. వాళ్ళ సంసారాలు బాగుంటే ఇంకా నా కోరిక ఏముంటుంది చెప్పండి. అంటే వాళ్ళ సినిమా కాస్ట్యూమ్ డిజైన్ కానీ లేకపోతే ఇంకో రంగాలు అట్లా సినిమా ఇండస్ట్రీలో తీసుకురావాలని ఆలోచన వాళ్ళకే కలగలేదా, మీకు లేదా? నాకే లేదండి. మీ వైఫ్ ఏమంటారు అసలు? అట్లా వాళ్ళని అడగలేదు? వాళ్ళు కూడా అట్లాగే ఏం అడగరండి. ఏం చెప్పలే అసలు? ఇంట్రెస్ట్ లేదు. బయట సినిమాలకి వెళ్తూ ఉంటారు ఫ్యామిలీతో? ఏదైనా మా సినిమాలు ఉంటే చూడడానికి వెళితే, అంటే నా సినిమాలు అయితే చూడడానికి వస్తారు, లేదంటే ఇంకా టీవీలో చూస్తారు వచ్చినప్పుడు అంతే. వాళ్ళు వెళ్తారు, మీరు సపరేట్గా ఉంటారు? బయట సినిమాలు అయితే కనుక బయట సినిమాలు కలిసి వెళ్తామండి. ఇప్పుడు సపరేట్ అనే పదమే లేదు అసలు. నేను లేకుండా నా మిస్సెస్ ఎక్కడికి బయటకు వెళ్ళారండి అసలు. అదొక సిస్టమ్గా పెట్టుకున్నారు మొదటి నుంచి. ఓకే. ఇట్స్ వెరీ నైస్ ఉమెన్. ఓకే ఓకే. ఐఎమ్ లక్కీ యాక్చువల్లీ. వాళ్ళు వెల్ సెటిల్ వీళ్ళందరూ. ఇప్పుడు కూడా మరి నాన్న సినిమా చేయి, బాగా గ్యాప్ వచ్చింది అని పిల్లలు ఏమన్నా అడుగుతారండి. చెయ్యాలి, ఎంకరేజ్ చేస్తుంటారు. సినిమా నువ్వు చేయకపోతే ఎలాగా చెయ్యి చూసా. అందులో ఇప్పుడు ఇంటి కామెంట్లు వస్తూ ఉంటాయండి, సినిమాలు అయితే బాగుంటుంది, లేకపోతే ఈ ఎమ్మెల్యేల సీరియల్ చేస్తున్నారు కదా, అసలు ఈ సినిమా కథగా అయితే ఇంకా బాగుండేది కదా, మీరు ఎప్పుడు మొదలు పెడతారు సినిమా అని అడుగుతూ ఉంటారండి. ఇదో చూడు ఎంతమంది అడుగుతున్నారు, సినిమా చెయ్యి. ఉంటుంది. ఓకే. చాలా థ్యాంక్స్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, మా కోసం ఇంత సమయం కేటాయించి ఎన్నెన్నో కొత్త కొత్త విశేషాలను మీరు ఎన్టీవీతో పంచుకున్నందుకు మెనీ థ్యాంక్స్ అండి. మీరు భవిష్యత్తులో కూడా మీరు గ్యాప్ ఒక 10 years 15 years తీసుకున్నా కానీ భవిష్యత్తులో కూడా మళ్ళీ మీకంటూ ఒక ట్రెండ్ సెక్టర్ సినిమాలు రావాలని, అది మీరు క్రియేట్ చేయాలని, మరందరికీ ఆదర్శంగా మీరు నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎన్టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.